స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ద్వితీయ బ్రహ్మోత్సవ కార్యక్రమం. దీంట్లో భాగంగా మనకి యాగశాలలో పూర్ణాహుతి నిత్య పూర్ణాహుతి చేసుకొని రేపు జరగబోయేటువంటి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పూట ఎదుర్కోలు ఉత్సవాన్ని మనం అంతా జరుపుకుంటున్నాం. రేపు జరగబోయేటువంటి కళ్యాణంలో మన సేవను స్వీకరించేటువంటి భగవంతుడి యొక్క వైభవాన్ని, ఆ భగవంతుడికి రేపు మనంతా జరపబోయేటువంటి కన్యాదానం పేరుతో సమర్పించేటువంటి అమ్మల వైభవాన్ని తెలుసుకోవడం, తద్వారా రేపు జరిగే కళ్యాణ మహోత్సవంలో ఒకరికొకరు కలిసి ఉండి లోకాన్ని వారు రక్షిస్తారనే విశ్వాసం మనలో ఏర్పరచుకోవడం కోసం ఈనాడు మనకి ఇక్కడ ఎదుర్కోలు ఉత్సవం ఆరంభమైంది. గత కొద్ది కాలంగా లోకానికి ఏర్పడినటువంటి ప్రమాదం అందరికీ తెలుసు. కరోనా కోవిడ్-19 పేరుతో మన గృహాలలోనే ఉండి ఇప్పుడిప్పుడే మళ్ళీ మనం బయటికి సామాజికంగా జరిగే కార్యక్రమాలు కావచ్చు, ఆధ్యాత్మికంగా జరిగే కార్యక్రమాలు కావచ్చు, మన ప్రాంతాల్లో ఉండేటువంటి ఆలయాలలో జరిగే కార్యక్రమాలు కావచ్చు, వాటిలో పాల్గొనే ధైర్యం చేస్తున్నాం.
అని మళ్ళీ వెంటనే పేరు మార్చుకుందో రూపు మార్చుకుందో మనకి తెలియదు, కానీ మరొక కొత్త పేరుతో లోకంలో ప్రమాదం వ్యాపిస్తుంది అని మనందరికీ తెలుసు. అయినా ఒక విశ్వాసం మనలో, సర్వ జగద్రక్షకుడు సర్వ నియామకుడు భగవంతుడు ఉన్నాడు కదా, కనుక మనకేం భయం లేదు అనే ఒక విశ్వాసంతో మనం ఇక్కడికి చేరుకున్నాం. అయితే మనలో ఆ విశ్వాసం ఎంత దృఢంగా ఉంటుందో ఉండదో తెలియదు కనుక భగవంతుడి మీద విశ్వాసం ఉన్నప్పటికీ మన నియమం మనం పాటించాలి. కనుక మీరంతా మాస్కులు ధరించి నియమాన్ని పాటిస్తూ ఇక్కడికి చేరుకున్నారు. కనుక మనకి సామాజికంగా ఉండే నియమాలను పాటిస్తూ భగవంతుని మీద మనకుండేటువంటి విశ్వాసాన్ని మరింత దృఢతరం చేసుకుంటూ రాబోయేటువంటి భవిష్యత్తు మరింత బాగుండాలి అని, లోకానికి క్షేమం కలగాలి, శుభం కలగాలి అని, మన అందరి శత్రువులు నశించాలి అని. మనందరికీ ఇప్పుడున్న శత్రువు ఎవరు? కరోనానే కాదా? శత్రు నివారణార్థం సకల శుభాలు కలగడం కోసం కళ్యాణ మహోత్సవాన్ని మనకి జరపాలి అని ఆగమాలు మనకి సూచిస్తున్నాయి. అందుకోసం మనం ద్వితీయ బ్రహ్మోత్సవంలో భాగంగా రేపు జరిగే కళ్యాణ మహోత్సవానికి పూర్వరంగంగా ఈనాడు ఎదుర్కోలోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పెద్దలు, మహనీయులు, యజ్ఞాచార్య స్వామి వారు, అలాగే ఆగమ కోవిదులు, వేద పండితులు అందరూ కలిసి స్వామి సేవని చక్కగా మీ అందరికీ అది అందేట్టుగా స్పష్టమయ్యేట్టుగా ఉత్సవాన్ని జరిపిస్తున్నారు ఆచార్య మంగళ శాసనాలతో. శ్రీ 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 చిన్నజీయ స్వామి వారు చక్కగా అతి సుందరమైనటువంటి ఆలయాన్ని, దాంట్లో మనందరికీ ఆధారమైనటువంటి అమ్మని రక్షించిన అవతారంలో ఉండేటువంటి వరాహస్వామిని ప్రతిష్ఠించి, ఇది 2వ సంవత్సరం స్వామి యొక్క జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని జరుపుకునే ఉత్సవం మనం ఇక్కడ జరుపుకుంటున్నాం అందరం కూడా. దాంట్లో మనకి శ్రీమన్నారాయణాచార్య స్వామి వారు కావచ్చు, నరసింహాచార్య స్వామి వారు కావచ్చు, అమరవాది వెంకట నరసింహాచార్య స్వామి వారు కావచ్చు, పెద్దలు మహనీయులంతా వారు ఉండి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. మీ అందరికీ కూడా ఆనందం చక్కగా కలుగుతుంది అని మేము భావిస్తాం. ఈ పూట మనకి స్వామి యొక్క అమ్మల యొక్క వైభవాన్ని తెలుసుకోవడం, దీని ఒక 2 పక్షాలుగా 2 విభాగాలుగా మనం చూస్తాం. ఒకటి స్వామి పక్షం, రెండవది అమ్మల పక్షం. అమ్మ ఒకటే, కానీ తానే అనేక రూపాలని పొందుతుంది. జీవకోటిని ఉద్ధరించడానికి, స్వామిని మన పైన దయ కలిగేట్టుగా చేయడానికి, మన పైన వాత్సల్యం ఏర్పడేట్టుగా చేయడానికి స్వామిలో మనకి అష్టలక్ష్ములు అంటూ ఉంటారు. ఒక్కొక్క కార్యానికి మనం ఒక్కొక్క దాన్ని పొందడం కోసం ప్రయోజనాన్ని అమ్మని అన్ని రూపాల్లో 8 రూపాల్లో మనం దర్శిస్తాం. ఇక్కడ మనకి అమ్మని ఉద్ధరించినది ఒకటే అమ్మ భూదేవి, కానీ ఆయన సాక్షాత్తు నారాయణుడు కనుక, ఆ నారాయణ అవతారమే వరాహస్వామి కనుక మనకి శ్రీదేవి భూదేవి సహిత వరాహస్వామిని మన ఇక్కడ ఆలయంలో ఆరాధిస్తున్నాం. కనుక అటు పక్కన శ్రీదేవి భూదేవి అనే 2 రూపాల్లో అమ్మ తాను ఉంటుంది. ఇటు పక్కన అనంత రూపములు తానే అయిన స్వామి వరాహ రూపంలో తాను ఉంటాడు. వీరిరువురిని ఒక చోట కలపడం, లక్ష్మీ నారాయణులని ఒక చోట కలపడమే జగత్తుకు క్షేమకారకము. మనం కలిపినా కలపకపోయినా వారు ఎప్పుడు కలిసి ఉంటారు. నిత్య అనపాయనిగా ఆమె ఎప్పుడు ఉంటుంది. అమ్మను తాను ఎప్పుడు హృదయంలో కలిగి ఉంటాడు స్వామి. కానీ మన ఆనందం కోసం, లోకక్షేమం కోసం 2 విభాగాలు కంటే వేరువేరుగా ఉన్నారనే భావనతో మనం వారి మళ్ళీ ఒకటిగా చేస్తున్నాం కళ్యాణ మహోత్సవం పేరుతో. దానికి సంబంధించినటువంటి పూర్వరంగాన్ని ఎదుర్కోలు ఉత్సవాన్ని మనం ఇప్పుడు ఆరంభించుకుంటున్నాం.
కానీ ఇప్పటిదాకా స్వామి ఒకరు, అమ్మలు అటువైపు ఇద్దరు. ఇది ఇప్పుడు దాకా బ్రహ్మచారి, రేపు కళ్యాణం అయ్యేంత వరకు బ్రహ్మచారి ఈ సంవత్సరానికి. అటు అమ్మలు కూడా కన్యలుగా ఉన్నారు, ఉత్తమమైన వరుడిని వరించాలి అని. ఈయన కూడా ఉత్తమ గుణాలు కలిగినటువంటి కన్యకలను స్వీకరించాలి అని ఈ పక్కన స్వామి తానున్నాడు, ఆ పక్కన అమ్మలు ఉన్నారు. రెండు వంశాలని అలాగే అమ్మని స్వామిని ఒకటిగా చేయాలని ఇటు పక్కన కొంతమంది వేద విధులు బ్రాహ్మణోత్తములు, అటు పక్కన మరి కొంతమంది అమ్మ యొక్క వంశాన్ని దానికి ఉండే గొప్పతనాన్ని పరిచయం చేయడం కోసం, ఇటు పక్కన స్వామి యొక్క వంశాన్ని, స్వామి యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని లోకానికి ప్రకటించడం కోసం రెండు వర్గాలుగా ఉన్నట్టుగా మనం భావిస్తాం. మళ్ళీ కార్యక్రమం అయిపోయిన తర్వాత అంతా ఒకటి, మనమంతా ఒకటి. కానీ ఈ సందర్భంలో కొంతమంది అమ్మ పక్షాన, కొంతమంది స్వామి పక్షాన, అంటే కొంతమంది వరుడి పక్షాన, కొంతమంది వధువుల పక్షాన ఉండి ఆ జరగబోయే ఉత్సవాన్ని ఒక వేడుకగా, ఒక సంప్రదాయంగా జరుపుకోవడం కోసం మా స్వామి గొప్ప ఇది అంటే మా అమ్మల గొప్ప ఇది అని కొంచెం దాని ఒక వాదోపవాదాలుగా వారి కళ్యాణ గుణాలని ప్రకటించడమే ప్రయోజనంగా కార్యక్రమం జరుగుతుంది. ఈ పక్కన మనకి శ్రీమన్నారాయణాచార్య స్వామి, ఆ పక్కన నరసింహాచార్య స్వామి వారు వేంచేసి ఉన్నారు పెద్దలు. వారిరువురు కూడా రెండు పక్షాలలో ఉండేటువంటి వరుడైనటువంటి స్వామి యొక్క, వధువులైన అమ్మల యొక్క గుణాలని మనకి వారు స్పష్టం చేస్తారు. శ్రద్ధగా విందాం. దానివల్ల మనకు ఒక విశ్వాసం ఏర్పడుతుంది. ఆయన జగద్రక్షకుడు వీరు ప్రకటిస్తారు. అసలు ఆయన జగద్రక్షకత్వం చేసేదే వారి కోసము అని వారు ప్రకటిస్తారు. కనుక ఆ ఇరువురు కూడా జగత్ రక్షణ కోసమే అనేది మనకు తెలిస్తే మనలో ఒక విశ్వాసం ఏర్పడుతుంది. వందల వేల కరోనాలు వచ్చినా మనని రక్షించేవాడు ఆయన అనే ఒక ధైర్యం, ఒక దృఢమైనటువంటి ఒక విశ్వాసం మనలో ఏర్పడుతుంది. అందుకోసం కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎదుర్కోలు ఉత్సవము, ఆనందాన్ని కలిగించేది కనుక దానికి ఆ పేరు పెట్టారు. దాన్ని ఇప్పుడు మనం ఆరంభించుకుంటాం. స్వామి యొక్క వైభవాన్ని ఆరంభిస్తూ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా యజ్ఞాచార్య స్వామి వారు, శ్రీమన్నారాయణాచార్య స్వామి వారిని ఆహ్వానిస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వేదాంతత్వేదత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజేతం భజే. హాస్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు వేదమా శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారి యొక్క శ్రీచరణ సన్నిధిలో ఇతరైన భాగవతత్వం వారి యొక్క శ్రీచరణిధులు సాష్టాంగ దండోత్ ప్రణామం సమర్పించి ఈ వైభవం అవతార్ గృహ సముదాయ ప్రాంగణం లోపల మనందరిని కూడా కరుణిస్తూ కటాక్షిస్తూ మనకందరూ కూడా ధైర్యాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో సాధిస్తూ ఉత్సాహంగా మనం అందరం కూడా ఉండేట్టుగా చేస్తున్నటువంటి స్వామి శ్రీ భూవరాహ స్వామి. ఆ స్వామిని మనకు అందించిన వారు ఇక్కడ మనమందరం కూడా ఈ విధంగా క్షేమంగా ఉండాలి అని, ఆ విధమైనటువంటి యొక్క ధైర్యం మనకు కలగాలని, వసుధైవ కుటుంబకం అన్నట్టుగా మొత్తం ప్రపంచమంతా కూడా తమ కుటుంబంగా భావిస్తున్నటువంటి స్వామివారు అసలు సన్యాసులకు కుటుంబ సంబంధం ఉండదు అని చెప్పంటే వారికి ఎక్కువ కుటుంబ సంబంధం ఉంటుంది. మనకు మన కుటుంబం వరకే పరిస్థితి, కానీ వారికి భగవంతుడి యొక్క కుటుంబం మొత్తం కూడా వారి కుటుంబంగానే భావిస్తారు. కనుక భగవంతుడు ఎలాగైతే తన కుటుంబంలో ఉండేటువంటి వారు అందరూ బాగుపడాలి అని కోరుకుంటారో, అలాగే ఈ జగత్తులో ఉండే వారందరూ కూడా బాగుపడాలని వారు నిరంతరం కూడా శ్రమిస్తూ, అలాగా ఎక్కడెక్కడ ఏ విధంగా ఎవరెవరిని అనుగ్రహించాలో ఆ విధంగా అనుగ్రహించే విధంగా అందజేస్తున్నటువంటి ఆలయాల్లో భాగంగా మై హోమ్ అవతార్ ప్రాంగణం లోపల మనకు శ్రీ భూవరాహ స్వామిని
మనకు వికారి నామ సంవత్సరం లోపల మార్గశిర పంచమి శ్రవణ నక్షత్రం నాడు ఇక్కడ స్వామిని ప్రార్థించి, అయ్యా మీరు ఇక్కడ వేంచేసి ఉండి ఇక్కడ వారినందరూ కూడా అనుగ్రహించండి అని చెప్పి వారి శ్రీహస్తముల చేత ఇక్కడ స్థిరంగా ఉండేట్టుగా ప్రతిష్ఠించి ఉన్నారు. మన ఆచార్యులు జగదాచార్యుడైనటువంటి అపర రామానుజులు శ్రీ 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 శ్రీమతి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి. అలాగా మన దగ్గరికి వచ్చి మన చింతనే ఉండి మన చింతనను తీర్చేటువంటి స్వామి శ్రీ భూవనాథ స్వామి. మనమందరం ఈ విధంగా ఉండగలిగామని చెప్పంటే భూమి మీద, ఆ భూమిని ఎక్కడో సముద్ర భాగం లోపల అడుగున ఉండేటువంటి ఆ భూదేవిని తన యొక్క కోరల ద్వారా ఉద్ధరించి, మరి అది ఎక్కడికి కూడా ఏ విధంగా కూడా అటు ఇటు తిరగకుండా కొంచెం కదిలిందంటే మనం అందరం అయిపోతాం, మీకు అందరూ కూడా తెలుసు. అలా ఉండకుండా మనమందరం కూడా చక్కగా జీవించేట్టుగా అనుగ్రహించి ఆ భూదేవిని తన కోరల మీద నిలుపుకొని, స్వామి మీరందరూ కూడా చక్కగా ప్రకృతిలో ఉండేటువంటి ఆనందాన్ని స్వీకరిస్తూ దాన్ని సంరక్షించుకుంటూ ఉండండి అని మనకు ఆదేశించారు. కానీ మనమేం చేస్తున్నామని చెప్పంటే ఈ ప్రకృతిలో ఉండేటువంటి వనరులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అన్ని కూడా మనం అనుభవిస్తూ పూర్తి అనుభవించాలి అని చెప్పని కోరికతోటి ఏ విధంగానైతే బంగారు బాతు బంగారు గుడ్లు ఇచ్చేటువంటి బాతు ఇస్తే ఉంటే ఒక్కొక్క గుడ్డు రోజుతుంటే దీన్ని మొత్తం వస్తే మొత్తం అన్ని గుడ్లు వచ్చేస్తాయి దాంట్లో తీసుకున్నట్టుగా అందులో ఏమీ లేకుండా వాడు పూర్తిగా అయిపోయినట్టుగా అనే ప్రకృతిని నాశనం చేసుకుంటూ మనమందరం కూడా ఈ రోజున ఇన్ని రోగాల పాలవుతూ హాస్పిటళ్లను బాగా అభివృద్ధి చెందిస్తూ డాక్టర్లను బాగా సంపన్నులను చేస్తూ మనమందరం కూడా మన దగ్గర ఉండేటువంటి సంపదనంతా కూడా వారికి సమర్పిస్తూ వారిని అత్యంత సంపన్నులుగా చేస్తూ మనమందరం కూడా మన దగ్గర ఉండే సంపదనంతా కూడా మొత్తం వారు సమర్పించుకునేటువంటి పరిస్థితి ఇవాళ మనందరం మనం తెచ్చుకున్నాం. కానీ అలా కాకుండా స్వామి ఇచ్చినటువంటి ప్రకృతిని చక్కగా అనుభవిస్తే ఏ విధమైన లోటు ఉండేదా. ఉదాహరణకు మనకు భూగర్భంలో ఉండేటువంటి జలాన్ని మనం చూసుకుందాం. ఒకప్పుడు భూమి లోపల ఒక 10 అడుగుల తగ్గితే నీరు చక్కగా సమృద్ధిగా ఉండేది. దాన్ని ఏం చేసేవారు, తాడు కట్టి చక్కగా బొక్కలతో చేదుకొని ఎంత అవసరమో అంత వాడుకునేవారు. అలా వాడుకుంటూ ఉంటే చక్కగా మరి ఎంత సమృద్ధి అయినా ఒక్కొక్కరికి మంచి ఊట ఊరుతుండేది వస్తుండేది. కానీ అలా కాకుండా ఏం చేసాం, ఇట్లా బొక్కలతో తీస్తుంటే కొంచెంగా మనం శ్రమ పడుతూ తీయాలి ఎందుకొని దానికి ఏం చేసాం, మోటార్ బిగించాం. మోటార్ బిగిస్తే ఏమవుతుంది, దాని బొక్కడితో ఒకసారి వచ్చే నీరు దాదాపు 10 బొక్కల నీరు వృధాగా పోతుంది. 10 బకెట్ల నీరు వృధాగా పోతే మనకు కావాల్సిన ఒక బకెట్ అయితే 9 బకెట్ల నీరు వృధాగా. సరే అలాగే ఇది ఎప్పుడైనా కరెంటు ఉంటుందో ఉండదో మనకి ఎలాగా బాత్రూమ్ లోపల ఉంటే బాత్రూమ్ లోపల నీరు కావాలి, వంటశాల ఉంటే వంటశాల నీరు కావాలి, బోర్డు నీరు ఉండాలి. అయిపోయి ఇంటి నిండా కూడా కుళాయిలు ఏర్పాటు చేసుకొని మీద ట్యాంక్ ఏర్పాటు చేసుకొని దాంట్లో ఈ నీరుని ఎక్కించాలి. అంతకుముందు ఇక్కడ బావి దగ్గర స్నానం చేస్తే ఆయన పాపం ఒక ముక్కలతో తీసుకొని స్నానం చేసి దాంతో ఇంట్లోకి వెళ్ళేవారు. ఇప్పుడు బాత్రూంలో వెళ్ళిన తర్వాత 10 బొక్కలు నీళ్ళైతే కానీ వీళ్ళు స్నానం పూర్తిగా ఇలా ఒక్కొక్కరిగా మొత్తం నీటినంతా కూడా ఒక్కొక్కరిగా అయిపోయింది. సరే అంతేకాదు ఇది ఏమైపోయింది, బావి లోపల నీరుతో కూడా ఇలా చేసేటప్పుడు అడగంటిపోవడం. అలా ఇక్కడికి అడగంటిపోతాను నేను ఏం చేస్తాను చూడు అని చెప్పి హిరణ్యాక్షుడి కనుక భూదేవి చాలా ఇబ్బంది పెట్టినట్టుగా మనం ఏం చేస్తాం, అన్ని బోరింగ్లు వేయడం మొదలు పెట్టాం. అది బోరింగ్లు వేస్తుంటే 30 ఫీట్లు 40 ఫీట్లు 50 ఫీట్లు 500 ఫీట్లు 1000 ఫీట్లు 2000 ఫీట్ల దాకా లోపలికి వెళ్ళేది. ఇప్పుడు నీరు కావాలంటే నీరే ప్రాణాధారం, ఒక్కొక్క నీటి పొట్టిన సంరక్షించుకోవాలి. ఎందుకు వచ్చింది స్లోగన్ మనమే చేసుకుంటాం. అలాగే ప్రతి ఒక్కటి ఏది తీసుకున్నా అలాగే చేసుకుంటూ వస్తున్నాం. అలా కాకుండా మొదటి నుంచే కనుక మన ఆ విధమైన నియమాలను పాటించుకుంటే ఈ రోజున ఈ ఇబ్బందులు ఉంటే కలిగేవిగా. తర్వాత భగవంతుడు నియమాలను ఏర్పాటు చేశారు. ఏమిటి అని చెప్పంటే సంసార బంధం. సంసార బంధం ఎలా నిర్మించాలో వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు. ఆయా దినముల లోపల ఆయా విధంగా సంసారం చేస్తూ జీవించండి. అలా కాదు అని మన ఇష్టం వచ్చినట్టుగా మన యొక్క సంసారిక బంధాన్ని బాగా పెంచుకుంటూ పోయేటప్పటికి ఇవాళ రోజున బర్త్ కంట్రోల్ వచ్చేసింది. పిల్లలు కావాలి అని చెప్పంటే యజ్ఞాలు యాగాలు చేసి అనేక సంవత్సరాలు ఇబ్బంది పడితే పాపం దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు వచ్చేదాకా ఆయన సంతానం కలిగింది. పూర్వకాలంలో మనవాళ్ళు కూడా ఆ విధంగా సంతానం కలగాలంటే ఎంతో ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆ విధంగా ఎందుకని చెప్పంటే వాళ్ళ సంసార బంధాన్ని దైవికంగా భావించి ఆ యొక్క రోజుల లోపల ఆ విధంగా వారు ప్రవర్తించి ఉంటే వారికి ఆ విధంగా సంతానం కలిగింది.
కానీ వాళ్ళ ఆ విధంగా పట్టుకట్టులు పెట్టుకోవచ్చు. దాన్ని ఆ నియమాన్ని ఉల్లంఘించాం. బాగా ప్రపంచమంతా జనాభా పెరిగిపోతుంది, జనాభా పెరుగుతుంది. అలాగే ఏ విధమైన ప్రకృతిలో లభించే బొగ్గు ఉంది. బొగ్గును జాగ్రత్తగా తీసుకోవాలంటే ఇష్టం వచ్చినట్టుగా తీసుకొని వాళ్ళ బొగ్గు దొరికి ఏ వస్తువు చూడండి ఆ భూమిని ఉద్ధరించిన ఆయన ఈ భూమిలో మీరందరూ కూడా జీవించండిగా చక్కగా చెప్తే మనం చక్కగా. మరి ఏం చేస్తాం? మరి ఈ విధంగా ఉండేటువంటి స్వామిని, అయ్యా మేము చేసేటువంటి పాప పనుల నుండి మమ్మల్ని రక్షించవలసింది అని చెప్పి మళ్ళీ ఆయనే ప్రార్థించాలి. ఆయన ఏం చేస్తాడు? ఈ పాప పనుల నుంచి రక్షించాలంటే మిమ్మల్ని శిక్షించి తీరాల్సిందే అని చెప్పి ఆయన మిమ్మల్ని శిక్షిస్తే కానీ ఈ పాప పనులు మీ దగ్గర పోతాయి కనుక మిమ్మల్ని శిక్షిస్తారని చెప్పి ఆయన కూర్చుంటాడు. అంతే కదా, ఒక రూల్ పెట్టాడంటే. మరి అప్పుడేం కావాలి? ఆయన లోపల అన్ని గుణాలు ఉన్నాయి. అసంఖ్యేయ కళ్యాణ గుణగణం అని చెప్పి అనేక కళ్యాణ గుణాలు ఉండేటువంటి స్వామి లోపల అన్ని గుణాల లోపల ముఖ్యమైన గుణాలు 2 గుణాలు. ఏమిటంటే దయా, క్షమ అనేటువంటి 2 గుణాలు. దయా, క్షమ అనేటువంటి గుణాలు ఆయనలో ఉండేటువంటి ఆ గుణాలు ఆయనలో ఏమైపోయినాయి? మనందరి పనులను చేసేటప్పటికి అవి లోపలికి వెళ్ళిపోయాయి. లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ ఆయనకు అయ్యో మీరందరూ కూడా ఇలా అయిపోతున్నారు ఎలాగా అని చెప్పేసి చూసి ఆయనలో ఉండే ఆ గుణాల మాంత బయటికి వచ్చేసి రూపం దాల్చి స్త్రీ రూపంలో దాల్చి అక్కడికి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోతే ఇప్పుడు ఆయన దగ్గర ఆ గుణాలు ఉన్నాయా? అవి అక్కడికి పోయినాయి. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఆ గుణాలు వస్తాయి కదా మనం రక్షింపబడి. ఇప్పుడు ఏం చేస్తున్నాడని మీరందరూ కూడా ఈ విధంగా శిక్షింపబడాల్సిందే అని చెప్పి చూసుకుంటే వాళ్ళని ఆ విధంగా రక్షించాలి అని చెప్పంటే ఏం చేయాలి? ఆయనలో ఉండే గుణాలే అక్కడికి, ఆయన వేరు గుణాలు అక్కడికి పోలే, ఆయనలో ఉండే గుణాలే అక్కడికి పోయినాయి. కనుక స్వామి అయ్యో ఈ విధంగా ఉన్నాం స్వామి అని మనం అందరం బాధపడుతూ ఉంటే మనం రక్షించాలి అని చెప్పిన ఉద్యమం ఆయనలో వచ్చేట్టుగా మనం అనుగ్రహించవలసింది స్వామిని ప్రార్థిస్తున్నాం. ఆయనే వరాహస్వామి. వరాహస్వామి అని చెప్పంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఆడవారు చెప్తారు ఏంటంటే జ్ఞానం కావాలి అని చెప్పంటే, మంచి జ్ఞానం, మంచి చదువు కావాలి అని చెప్పంటే జ్ఞానపీర అని చెప్పి ఆయన పేరు. అలాగా ఉండేటువంటి స్వామి మంచి జ్ఞానం, మంచి చదువు, మంచి అన్ని ఏదైనా సద్బుద్ధి కలిగేట్టుగా కావాలని ఎవరిని ఆశ్రయించాలి అంటే ఆయన ఆశ్రయించాలి. అది కలిగితే మనకి ఈ బాధలన్నీ ఉండవు. కనుక అది కావాలని మన అందరికీ అది కావాలని తీయస్వామి వారు మనకు ఆ స్వామిని అందించారు. అటువంటి స్వామి ఏం చేస్తున్నాడని చెప్పంటే ఇప్పుడు వివాహం కావాలి అని చెప్పి ద్వితీయ వార్షికోత్సవ సందర్భంలో వైవాహిక జీవితం గడపాలి అని చెప్పి ఆయన ఏం చేశారని చెప్పంటే నిన్నటి నుంచి ఆయన బ్రహ్మచారి అయిపోయాడు. అంతకుముందు 2 రోజుల క్రితం గృహస్థే, కానీ నిన్నటి నుంచి బ్రహ్మచారి. ఎందుకంటే మనం సంకల్పం చేశాక కదా బ్రహ్మోత్సవం, సంకల్పం చేయగానే వాళ్ళు ఇద్దరు పంపించేసి నేను బ్రహ్మచారి చూసుకున్నాను. వామనుడు బ్రహ్మచారి. ఆ బ్రహ్మచారి అయినప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూర్చొని బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి యాచించాలి అంటే నువ్వు అందరికి ఇచ్చేటువంటి వాడు నువ్వే యాచించడానికి వెళ్తుంటే ఆయనతో గొప్పవాడు చూడాలి చెప్పని వక్షస్థలం లక్ష్మి అనుకుందా నేను చూస్తాను సార్, నేను ఆయన చూస్తాను. గొప్పమైపోతుంది సుమా. నువ్వు చూస్తే నువ్వు అక్కడికి వచ్చినా కష్టమే, నువ్వు చూసినా కష్టమే, నువ్వు నా దగ్గర ఉన్నా కష్టమే. అందుకొరకు నువ్వు దాక్కుని ఉండు. ఎందుకంటే నేను పోయేది అడుక్కోవడానికి పోతున్నాను, నువ్వు వస్తేస్తున్నామా, నువ్వు రావద్దు అని చెప్పున్నాను. నువ్వు నా దగ్గర ఉన్నావు అని చెప్పి బ్రహ్మచారి నేను ఇప్పుడు గృహస్థలకు నాకు ఇవ్వకుండా పోతాడు అని చెప్పి ఆయన వర్షస్థలంలో నిజంగా ఆమెను మరుగున ఉండేట్టు చేసుకున్నాను. మరుగున ఉండేట్టు చేసుకుంటే ఆమె ఒక్కసారి చూస్తాను. ఏమమ్మా చూస్తే ఏమవుతుంది? లక్ష్మీవారి కటాక్షం దూపుగా తగ్గితే ఏమవుతుంది? వచ్చినవాడు ఇంకింత శ్రీమంతుడే పోదు. ఆయన నిన్ను చూశాడు అనుకో, అలాగైనా కష్టమే. కనుక నువ్వు చూడొద్దు అని చెప్పి ఆయన దాచుకుంటున్నాడు. ఎందుకంటే బలిచక్రం దానం అనుకోవాలి అన్నట్టుగా ఆయన కూడా ఏం చేస్తున్నాడని చెప్పంటే నిన్నటి నుంచి గృహస్థుడైన వాడు బ్రహ్మచారి అయిపోయాడు. బ్రహ్మచారి అయిపోతే ఇప్పుడు ఆయన్ను వివాహం చేయాలి అని మనం అందరం కూడా సంకల్పం తీసుకుంటున్నాం. శ్రీస్వామి వారి యొక్క మంగళాసాధన మన చేత ప్రారంభించుకున్న ఉత్సవం. ఆ వైభవాన్ని మన ఇక్కడ మా శ్రీమాన్ డాక్టర్ ఉడుంబై నరసింహరంగాచార్య స్వామి వారు అమ్మ యొక్క వైభవాన్ని, ఇటు అమరవాది వెంకట నరసింహాచార్య స్వామి వారు స్వామి యొక్క వైభవాన్ని రెండింటిని కూడా మనకు అనుగ్రహిస్తారు. కొద్దిపాటి సమయం మనం ఆ విధంగా వారిలో ఉండేటువంటి కళ్యాణ గుణాలను చమత్కారంగా మనమందరం కూడా ఆనందాన్ని అనుభవించేట్టుగా, ఆ ఆనందం లోపల ఉండే చమత్కారంలో వివాదం వచ్చేట్టుగా, వాదం వచ్చేట్టుగా కనిపిస్తూ అది మళ్ళీ ఎటు పోకుండా మన అందులోపలనే భగవంతుని యొక్క వైభవాన్ని కీర్తించే విధంగా వారు మనకు అందిస్తారని వారిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణం. దక్షిణం కుంచయిత్వా
జానున్యాదాయ సవ్యేతరం ఇతరభుజన్నాగభోగే నిధాయ పశ్చాద్బాహుద్వయేన ప్రతిభటచమనే ధారయన్ శంఖచక్రే దేవీ భూషాదిజుష్టః వితరతు జగతాం శర్మ వైకుంఠనాథః. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, స్వామి వరాహస్వామి వివాహం కొరకై సిద్ధమయ్యి ఎదుర్కోళ్ల కార్యక్రమంలో ఉన్నారు. ఈ సందర్భంలో కూడా వరాహస్వామి యొక్క వైభవాన్ని మనం కొంత అనుభవిద్దామని ఇక్కడ చేరాం. ఈ వరాహస్వామి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం చేశారు అనే విషయాన్ని మనం కొంచెం విద్దాం. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు పరమాత్మ శ్రీవైకుంఠంలో ఉంటాడు. ఇందాక నేను చెప్పినటువంటి శ్లోకం శ్రీవైకుంఠంలో ఉండే పరమాత్మ యొక్క ధ్యాన శ్లోకం. శ్రీవైకుంఠంలో పరమాత్మ ఎట్లా ఉంటాడో ఆదిశేషుడి పైన కూర్చుండి ఉంటాడు. మరి స్వామికి 2 పాదాలు ఉంటాయి కదా, అందులో ఎడమ పాదం కుడి పాదం అంటాను కదా. సవ్యం పాదం ప్రసార్య, ఎడమ కాలం కాస్త కిందికి చాస్తా. ఆ తర్వాత స్థిత దురితహరం దక్షిణం కుంచయిత్వా, ఈ కుడి కాలను కాస్త మడుచుకుంటారు. 2 పాదాలు అయిపోయాయి. ఇంకా చేతులలో కూడా జానున్యాదాయ సవ్యేతరం, సవ్యం కంటే ఇతరమైనటువంటి దక్షిణ హస్తం జానుని ఆదాయ, మోకాలను మలుచుకుంటారు కాబట్టి ఆ మోకాల మీద పెట్టుకుంటారు. ఇతర భుజన్నాగభోగే నిధాయ, ఈ 2వ చేతినేమో ఆదిశేషుని శరీరం పైన పెట్టుకుంటారు. 2 చేతులు అయిపోయాయి. ఇంకా 2 ఉంటాయి. పశ్చాద్బాహుద్వయేన ప్రతిభటశమనే ధారయం శంఖచక్రే, మిగతా 2 చేతుల చేత కుడి చేతిలో చక్రం, ఎడవ చేతిలో శంఖాన్ని ధరించి పరమాత్మ ఉంటాడు. అక్కడెక్కడనో పరమపదంలో పరమాత్మ ఉంటే మనకేమిటి ప్రయోజనం అని చెప్పి రామేశ్వరరావు గారు మన ప్రాంతంలో కూడా మన స్థానంలో కూడా స్వామిని వేయించేశాడు. మరి వైకుంఠనాథుడైనా కాదు, మరి వైకుంఠనాథుడి యొక్క అవతారాలు. స్వామి వైకుంఠంలో ఉంటే అందరికీ అందుబాటులో ఉండేవాడు కాదు. మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి కానీ చూడడానికి కానీ లేదు. చూస్తే మళ్ళీ రాం. చేత ఆ స్వామి ఏం చేశాడు అంటే, సరేలే అని కాస్త పాలసముద్రం దగ్గరికి వచ్చి చేరాడు స్వామి. దాన్ని వ్యూహం అంట. అక్కడికి ఈ బ్రహ్మేంద్రాది దేవతలంతా కూడా వెళ్ళి సేవించుకోవచ్చు. ఎప్పుడైనా కష్టాలు సుఖాలు వస్తే భూదేవి కూడా భూభారం అయితే ఆ రక్షించని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తే ఆ బ్రహ్మ కూడా శివునితో సహా పాలసముద్రంలో ఉండే పరమాత్మకి వెళ్ళాడు మనం వింటూ ఉంటాం. అట్లా పాలసముద్రంలో వచ్చేయాడు. పాలసముద్రంలో చేరితే మాత్రం మనకేమిటి ప్రయోజనం? మనకి ఇక్కడ ఉన్నాం, భూలోకంలో ఉన్నాం, ప్రకృతి మండలంలో ఉన్నాం, ఇంకా లాభం లేదనుకొని స్వామి ఈ అవతారాలుగా విభవావతారాలుగా వచ్చాడు. మనకు తెలిసినంత వరకు దశావతారాలు అనుకుంటాం. దశావతారాలైన పరమాత్మకి ఎన్నో ఉన్నాయి అవతారాలు. అందులో మనం లెక్క కోసం గాను అవతారాలు 10 అనుకున్నాం. అందులో మొదటి అవతారం ఏమిటి మీకు తెలితే? మత్స్యావతారం. మత్స్యావతారం కేవలం నీళ్ళలో ఉండేటువంటిది. ఆ తర్వాత కూర్మావతారం. మరి అది ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఎక్కువ భాగం ఉంటూ భూమిపైన కాస్త కొంచెంసేపు మాత్రం ఉండే అవతారం కూర్మావతారం. ఆ తర్వాత వచ్చేటువంటిది మన స్వామికి సంబంధించిన వరహావతారం. ఈ వరహావతారం ఏంటి అంటే, నీళ్ళల్లో తక్కువ ఉంటూ భూమి మీద ఎక్కువగా ఉండేటువంటిది. అంచేత వనచరం అంటారు. అంటే అడవిలో సంచరించేది అని. అంటే అడవి వరాహం. సాధారణంగా మనం చూసేటువంటి వరాహం కాదు మరి స్వామి. అదేంటి? శ్వేతవరాహం. మనకి ఇప్పుడు ఉండే కల్పం ఎవరిది? ఆయనదే. సంకల్పం ఏం చెప్తారు? శ్వేతవరాహ కల్పే అంటారు. శ్వేతవరాహ కల్పం. వరాహావతారం ఎందుకోసం వచ్చింది అంటే భూమిని ఉద్ధరించడం కోసంగా వచ్చింది. అది ఒక నెపం మాత్రమే. స్వామి ఏంటి అంటే మనకు చాలా అందుబాటులో ఉండాలి అని వచ్చాడు. అయితే భూమిని ఎన్నిసార్లు ఉద్ధరించాడు అంటే మన విష్ణు పురాణంలో
భూదేవి వరాహస్వామితో అంటుంది, ఇక పూర్వం కూడా ఒకసారి నన్ను ఉద్ధరించావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు. అంచేత స్వామి ఈ భూమిని ఉద్ధరించడందుకోసం మాత్రం వరాహస్వామిగా వచ్చాడు. అయితే వరాహావతారంగా ఎందుకు రావాలి అంటే, ఈ భూమి మహాసముద్రంలో ఎక్కడనో పడిపోయింది. అంటే ఆ నీళ్ళలో కూడా పోయి చాలా కాలం ఉండడం వల్ల అంత మాలిన్యంతో ఏర్పడ్డట్టుగా అయిపోయింది. చాలా కాలం నీళ్ళలో కలగకుండా ఉంటే కాస్త ఆచలాంటిది పడ్డగా మరి అటువంటి ప్రదేశంలో ఉండిపోయింది భూమండలం. దాన్ని ఉద్ధరించాలి. ఎందుకోసం ఉద్ధరించాలి అంటే, మనకు భాగవతంలో బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ చేస్తూ ఎప్పటికి నేనే సృష్టి చేయన్నా అని అనుకున్నాడట. అనుకొని అంతకుముందు పరమాత్మ కొంత సృష్టి చేశాడు. మనకు వేదంలో చెప్తూ ఉంటారు ఏమిటి, మన సర్వేంద్రియాణి చ హం వాయుర్జ్యోతిరాప పృథివీ విశ్వధారిణి అని మనం రోజు వింటూ ఉంటాం. అట్లా పరమాత్మ సృష్టించి కొంత పంచభూతాలను కూడా సృష్టించేసేసి ఆ తర్వాత సృష్టి క్రమంలో ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అభ్య పృథివీ. అంటే ఆకాశం వలన వాయువు పుట్టింది, వాయువు వలన అగ్ని, అగ్ని వల్ల నీళ్లు, నీళ్ళల్లో భూమి. అంచేత నీళ్ళల్లో ఉండిపోయింది భూమి. అయితే ఈ బ్రహ్మ ఏం చేశాడు అంటే, ఊరికి నేనే సృష్టించడం ఎందుకు అని చెప్పి ఓ మిథునాన్ని సృష్టించాడు. మొట్టమొదటగా మిథునం అంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు. స్వయంభూమనువు అంటారు ఆయనను. ఆమె పేరు శతరూప అనే మిథునాన్ని సృష్టించాడు. సృష్టించి మీరు సృష్టి చేయండి అన్నాడు. అప్పటికి భూమండలం లేదు, ఎక్కడనో అండకటాహంలో పడిపోయింది. స్వామి మరి ఎలాగా సృష్టి చేస్తే ఎక్కడ ఉండాలి వాళ్ళు అంటే, అవును నిజమే కదా అంటూ ఆ బ్రహ్మ ధ్యానంలో ఉంటే వరాహతోకో నిరగా అని ఆ యొక్క నాసికారంధం నుండి చిన్నగా ఈ వరాహతోక వచ్చేసింది. సుశీర్తులోనే బ్రహ్మాండం అంతా వ్యాపించింది. ఏతధ్వని ఎవళ్ళ వరాహం అంటే యజ్ఞవరాహం అంటారు. ఆ వరాహావతార విజ్ఞానాన్ని పరమాత్మకు మహావరాహ స్ఫుట పద్మలోచన అంటారు విష్ణు పురాణంలో. అంటే కళ్ళు మాత్రం పద్మంలాగానే ఉన్నాయట. అసలు ఆడవాళ్ళకు కూడా ఎవరి యందు ఎక్కువ ప్రావీణ్యం, మన అమ్మాళ్ళ వారికి అంటే కోలవరాహ ఉన్నాయని వారు వైకుంఠానికి వెళ్ళేటప్పుడు కూడా ఈ వరాహావతారాన్ని ధ్యానం చేశారు. ఆయన యజ్ఞస్వరూపుడు. మనం యజ్ఞో వై విష్ణువు అంటూ ఉంటాం కదా. ఆ యజ్ఞస్వరూపుడుగా వచ్చినటువంటి మహానుభావుడు ఈ అండకటాహంలో ఉండేటువంటి భూదేవిని ఉద్ధరించడానికి కోసం వెళ్ళి భూమిని ఉద్ధరించాడు. ఇది కొంత విషయం విన్నా మళ్ళా స్వామివారి యొక్క విషయం అయిన తర్వాత మళ్ళీ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వేదత్వజ్ఞం మంత్రమంత్రాక్షరంధరం శ్రీమన్నారాయణాచార్య రామానుజేతిం భజే. హాస్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాయుగం. ఇప్పుడు ఈ ఉత్సవాన్ని సుసంపన్నం చేయడానికి ఏం చేసి ఉన్నటువంటి పరమహంస పరివిరాజకులు శ్రీ 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 దేవనాథ రామానుజ స్వామి వారి తిరువడితామలను సేవిస్తూ భాగవతోత్తములకు శాస్త్రాల్లో ప్రణమించుతూ ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజులలో ఇప్పుడు ఈ ఎదుర్కోలోత్సవం ఎప్పుడు చేస్తామని ఇంత నిర్ణయం అయిన తర్వాత చేస్తున్నామా లేక నిర్ణయం చేసుకోవడానికి చేస్తున్నామా? చేస్తామంటే ఎదుర్కోలు పెళ్ళిళ్ళు చేయలేదా? మీరెవరు చూడలేదా? అంతా నిర్ణయం అయిపోయిన తర్వాత ఇప్పుడు మన స్వామి కూడా చెప్పారు ఏమని, రేపు వివాహం కాబోతూ ఉండేటువంటి సమయంలో ఇప్పుడు ఎదుర్కోలు చేస్తుంది. ఇప్పుడు ఎదుర్కోలు ఏంటండి అంటే, ఈ ఎదుర్కోత్సవం వేరు.
ఏమిటిది? నిర్ణయమైనటువంటి దాన్ని సుసంపన్నం చేయడానికి కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఋతువు. నిర్ణయం అయిపోయింది ఇదివరకే. మన పరమహంస వరుణాదిగా శ్రీ 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 చిరంజీవి స్వామి వారు ఇంతకుముందే నిర్ణయం చేసేశారు. మా శ్రీమన్నారాయణాచార్య స్వామి వారు చెప్పారు ఏమిటి? మనందరికీ కూడా జ్ఞానోదయాన్ని కలిగించడానికి కొరకు, మన పిల్లలందరూ కూడా జ్ఞాన సంపన్నులు కావడానికి కొరకు ఇక్కడ జ్ఞానమూర్తి అయినటువంటి వరాహస్వామిని ఏర్పాటు చేశారు అని. మరి ఆయన ఒక్కడే ఉంటే ప్రమాదమేనండి, ఎక్కడైనా అంతే. ఆయన ఒక్కడే ఉన్నాడా? చాలా ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి రక్షించడానికి కొరకు తన పక్కన ఒకరు ఉండాలి. ఎవరు? ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, పిల్లలకు ఆయన వల్ల కావలసినటువంటివన్నీ దొరుకుతాయా? ఏమైనా కావాలనుకుంటే తండ్రి దగ్గరికి వెళ్ళగలరండి? అమ్మాయి వెళ్ళగలదండి? ఏం చేస్తుంది? మెల్లిగా తండ్రి దగ్గరికి వెళ్తుంది. ఆమె దొంగచాట్లు చేస్తుంది. చేరి అమ్మ అమ్మ నేను వాళ్ళ సినిమా చెప్తానే ఎక్కువ. ఎందుకు? తనంతట తానుగా వెళ్ళి అడిగితే పరీక్షలు పెట్టుకుని వాళ్ళ సినిమాకి వెళ్తావా అని చెప్పేసి తిడతారు. అలాగే ఆయన కూడా అనంతమైనటువంటి కళ్యాణ గుణగణములు ఉన్నప్పటికీ ముందుగానే మనకు యజ్ఞాచార్య స్వామి వారు చెప్పినటువంటి దయా క్షమ అనేటువంటి గుణాలు పరిపూర్ణముగా ఉన్నప్పటికీ ఆ రెండు గుణాలు కూడా అంతర్భవించి ఉన్నాయి లోపల ఎక్కడో. వాటిని పైకి తీసుకురావాలి. అది ఎవరు తీసుకురావాలి అంటే దానికి కావలసినటువంటి ఒక మూర్తి కావాలి. అందుకని మన జీవస్వామి వారు అలాంటి క్షమ కలిగినటువంటి, శాంతి కలిగినటువంటి, అద్భుతమైనటువంటి శాంతి రూపిణి అయినటువంటి అమ్మ కూడా ప్రక్కన ఉండాలి అని భూదేవిని తీసుకుని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఆయనకి బ్రహ్మోత్సవాది రూపాల్లో మనం ఉత్సవాలు నిర్వహిస్తూ అందులో ఒక భాగంగా కళ్యాణోత్సవాన్ని మనం చేసుకుంటూ ఉంటాం. ఏమండి మరి మనం కూడా ఇట్లాగే చేసుకుంటామండి. ఎంత ప్రమాదమో చెప్పడానికి ఒకళ్ళని చేసుకుందామంటే. కానీ ఈ కళ్యాణోత్సవం అంటే ఏంటో తెలుసిన? కళ్యాణం అనగానే మీరు అనుకుంటున్నారు పెళ్లి అనుకుంటున్నారు కదా. అవునా? కళ్యాణం మంగళం శుభం అని, కళ్యాణం అనేటటువంటి పదానికి శుభము అని అర్థం. ఈ జగత్తునకంతటికీ కూడా కళ్యాణం కలిగించడానికి కొరకు, క్షేమాన్ని కలిగించడానికి కొరకు ఈ కళ్యాణం చేస్తున్నాం. కళ్యాణం ఒకరు చేసుకునేది కాదు, అందుకని అమ్మను కూడా చేసుకుంటున్నాం. అందుకని ఆయన కళ్యాణ రూపంలో, కళ్యాణ పెళ్లికొడుకు రూపంలో ఇక్కడికి వచ్చాడు. బాగానే ఉంది, రేపట కళ్యాణం అంట, రేపు కళ్యాణం ఉంది, వాళ్ళు వచ్చాడు బాగానే ఉంది. కానీ ఆయనకు అమ్మాయి కావాలట. సాధారణంగా కన్య ఏం చూస్తుంటుంది? వివాహం చేసుకోవాలంటే ఏం చూస్తుంది? వరయతే రూపం, మాతా విత్తం, పితా శృతం. ఎప్పుడు కూడా వివాహం ఆడాలి అనేటటువంటి భావన కలిగినటువంటి కన్య ఏం చూస్తుందిట? వరుడి యొక్క రూపాన్ని చూస్తుందిట. అంతటితో సరిపోతుందా మరి? అంతేకాదు, ఆయన యొక్క శౌర్య, వీర్య, పరాక్రమాలను కూడా గమనించి అవి కూడా ఒక రూపమే. అలాంటి రూపవంతుడైనటువంటి ఒక వరుడు కావాలి అని చూసుకుంటుంది. మొట్టమొదట కన్యా వరైతే రూపం. మరి అలాంటి రూపం ఏమైనా కనబడుతుందండి వరాహస్వామిలో? చూసారా మీరు వరాహాన్ని? మరి అలాంటి రూపంతో వస్తే ఎలాగండి? అద్భుతమైనటువంటి శృంగారమూర్తి అయినటువంటి అందగాడైనటువంటి రూపంలో రావాలి. కానీ ఇలా వస్తే ఎలాగండి?
మన స్వామి చెప్పారు. ఎవరిని వివాహం చేసుకోవడానికి వచ్చాడు ఆయన? భూదేవిని వివాహం చేసుకోవడానికి వచ్చాడు. భూవరాహమూర్తి కదా, భూదేవిని వివాహం చేసుకోవడానికి కూడా వచ్చాడు. ఆ భూదేవి ఎలా ఆవిర్భవిస్తుందో తెలుసా? చెప్పాడు. ఆకాశాద్వాయు వాయురగ్ని నీరాపర అక్ష పృథివీ అని ఒకదాని నుంచి ఒకటే చివరి అక్ష పృథివీ. నీటిలో నుంచి మనకేం ఆవిర్భవించింది? పృథివీ, భూమి ఆవిర్భవించింది. పృథివ్యా ఓషధయ. ఆ పృథివీ కనుక లేకపోతే మన పని గోవింద. ఎందుకు? ఆ భూమి నుండి ఉద్భవించేటువంటివి ఓషధులన్నీ కూడా. పృథివ్యా ఓషధయ. ఆ ఓషధులు వచ్చినందువల్ల వాటి ద్వారా ఏమొస్తుంది? ఓషధీభ్యోన్నం. దాని నుంచి అన్నం వస్తుంది. అన్నాత్ పురుషః. ఆ అన్నం వచ్చిన దాన్ని, ఆ అన్నాన్ని అనుభవిస్తే దాని నుంచి పురుడు ఉద్భవిస్తాడు. అంటే భూమి లేకపోతే మనం ఎవరము లేమన్నమాట. ఎందుకొరకు అంటే భూమిలోంచి ఓషధులు వస్తే, ఓషధుల్లోంచి అన్నం వస్తే, ఆ అన్నాన్ని తిన్నటువంటి మనం పురుషుడిలో తిన్నటువంటి భాగమైన ఆ అన్నం నుంచి బీజంగా వచ్చి ఆ అమ్మాయి గర్భంలో చేరితే, ఆ తర్వాత అది ఒక పిండాకృతిని పొందితే దానిలోంచి పురుడు ఉద్భవిస్తాడు. అయితే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఉద్భవిస్తాడు. కాబట్టి ఈ సకలమైనటువంటి జగత్ సృష్టికి కూడా మూలభూతమైనటువంటిది అమ్మ భూదేవి. అలాంటి భూదేవిని కావాలని కోరుకునేటటువంటి వాడు ఎలా ఉండాలంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రూపంలో ఆయన యొక్క శౌర్య, వీర్య, ధైర్య, పరాక్రమాదుని కూడా ఒక రూపంగా భావించేటటువంటి స్థితి కన్యలో ఉంటుందని. ఇంతకుముందు స్వామివారేమో ఎక్కడో పోయి లోపల చేరిపోయింది, అండభెత్తిలో చేరిపోయింది, లోపల ఉన్నటువంటి దాన్ని ఉద్ధరించాడు అంటే తన భార్యనే తను రక్షించుకోలేనటువంటి వాడు ఈయన పరాక్రమంతుడండి. భార్యనే రక్షించుకోలేడా? అందుకని మరి ఇక్కడికి వచ్చినటువంటి ఆయన చూసి ఎలా ఆయనను విశ్వసించాలి? మా అమ్మాయిని చక్కగా చూసుకోగలడు, ఆమెకు కావలసినటువంటి యోగక్షేమాలన్నింటినీ కూడా చూసుకోగలడు, ఆయన కావలసినటువంటి ఇవన్నీ ఇవ్వగలడు. ఇంకొక చమత్కారం, ఆయనకి ఇద్దరు భార్య చెప్పుకుంటాను సాధారణంగా. ఏమిటి? స్త్రీ భూదేవులు. కానీ ఆ స్త్రీ భూదేవులు వేరు వేరు కాదు, ఇరువురు కూడా ఒక్కటే. ఆ అమ్మ యొక్క వక్షస్థానంలో ఆ రూపంలో ఉండేటటువంటిదే మన భూదేవి కూడా. కాబట్టి పృథక్ అభిధత్తే శృతిరపి. ఆ లక్ష్మీదేవినే స్వామి కంటే వేరైనటువంటి వాడు కాదు అని చెప్తే, ఆ లక్ష్మీదేవి కంటే వేరైనటువంటిది ఈ భూదేవి కాదు. ఈ శ్రీ భూదేవులు కూడా ఒకరిగానే మనకు శృతి చెబుతోంది సుమా. కాబట్టి అలాంటి ఆ భూదేవిని ఈ నిర్వాహం చేసుకోవాలంటే ఇంత పరాక్రమ సంపన్నుడు కావాలండి. భార్యను కూడా రక్షించుకోలేడా? రూపము అని చెప్పారు. అందరం మనం వివాహాలు చేసుకున్నాం, కానీ మనం అనుకున్నటువంటి వరుడు దొరికిందా? తెల్లగా ఉండే అమ్మాయికి తెల్లగా ఉండే పురుషుడు దొరికిందా? ఎత్తుగా ఉండే అమ్మాయికి ఆమె ఎత్తు తగినటువంటి పురుషుడు దొరికిందా? విద్యావంతురాలైనటువంటి అమ్మాయికి అంతకంటే విద్యావంతులైన వాడు దొరికాడా? మనం అనుభవాలు చూసుకున్నట్టయితే ఏమీ దొరకలేదు. 100కి 2%, 3% అనుకూలమైన దాంపత్యం, అనుకూలమైనటువంటి రూపం తప్ప అసలు సౌందర్యం, రూపం అంటే ఏంటి? నలుపు అందమా, తెలుపు అందమా, ఎరుపు అందమా అంటే వాళ్ళ వాళ్ళ దృష్టిని బట్టి ఉంది. దక్షిణాఫ్రికా ఉందనుకోండి, అక్కడ ఏది అందం? నలుపే అందం. మరి ఇంకో దేశం వెళ్ళాం అనుకోండి, జడ కట్టుకొని ఉండడమే అందం. అంటే ఇంకో దేశం వెళ్ళాం అనుకోండి, ఇంకోటి అందానికి నిర్వచనం అంటుంది. మరి ఏంటి అంటే మనం చూసే చూపును బట్టి ఉంటుంది. ఇందాక స్వామి వారు
కన్యావరైతే రూపం, మీ స్వామికి రూపం లేదు అన్నారు. సరే మీ అమ్మాయి ఎట్లుంది మొదలాసంగా చెప్పండి. అమ్మాయి ఎట్లా ఉంది భూదేవి? మనం చూస్తూ ఉన్నాగా సర్వం సహా అన్నిటినీ సహించేటువంటిది భూదేవి కదా. మనం పేద పేద అంతరాలు కడుతూ భూమి లోపలికి 10 అంతరాలు, భూమి పైన 40 అంతరాలు కడితే ఏ రకంగా ఉంది భూమి? ఏమందంగా ఉంది భూమి? భూమి యొక్క అందాన్ని మనం ఏం కాపాడుతున్నాం? కాబట్టి అందులో మహాంభసి నీళ్ళలో ఇందాక ఏం చెప్పాము? పాచి పట్టిపోయి ఉంది భూమి. మరి పాచిని కూడా ఇష్టంగా స్వీకరించేటువంటి రూపం కావాలని తీసుకున్నాడు మా స్వామి. భార్య ఎక్కడ ఉంటే ఎట్లా ఉంటే తాను ఏ విధంగా ఉద్ధరించాలి. మరి పాచిని కూడా ఇష్టంగా గ్రహించేటువంటి రూపం అంటే వరాహ రూపం. మనకున్నది తెలుగులో పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని బురదలో మునిగి ఉండేటువంటి భూమి ఉద్ధరించాలి అంటే అటువంటి భూమి ఎందు కూడా ఇష్టం కలిగినటువంటి రూపం వరాహస్వామి. ఒకటి సమాధానం అయిపోయింది. ఇంకోటి ఏంటి? పరాక్రమం అని అడిగారు. మా వరాహస్వామి పరాక్రమం స్వామివారి తెలియనంటున్నారు. మనకేంటి అంటే హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు నాకందరికీ తెలుసు. ఎవరి సంతానం వాళ్ళు? కశ్యప ప్రజాపతి సంతానం, దితి వల్ల కలిగిన వాళ్ళు. మరి దితి వలన కశ్యప ప్రజాపతికి మరి ఎంత దుర్మార్గం ఎట్లా కలిగారు అంటే మనం అందరం గమనించవలసిన విషయం ఏమిటి? భార్యాభర్తల కలయికలో ఉండే సమయం సంధ్యాకాలం లోపల దితి భర్తను కలియడం వలన రాక్షస స్వభావంలో పుట్టారు. అందరికీ మన వాళ్ళు కూడా ఏం చెప్పారు అంటే భార్యాభర్తల కలయిక కూడా ఒక మంచి సమయంలో కావాలి అని. సమయం తగ్గట్టయితే అసుర సంఖ్య, సాయంకాల సంఖ్య. ఆ సంఖ్యలో కూడా కోరింది ఆవిడ. ఈయన ఎన్నోసార్లు చెప్పి చూశాడు కశ్యప ప్రజాపతి. ఇప్పుడు ఘోరతమా సాయంకాలం పరమశివుడు సంచరిస్తూ ఉంటాడు. ఇప్పుడు కలయిక సమయం కాదు అని ఎంత చెప్పినా కానీ ఆవిడ వినకపోవడం వలన అప్పుడు ఈ హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు ఉపయోగించారు. సరే వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ మీకు అందరికీ తెలుసు. జయ విజయులు వాళ్ళు శాపం వల్ల ఇలా వచ్చారు. అవి ఆ విధంగా పుట్టినటువంటి వాళ్ళలో కూడా హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు వాళ్ళిద్దరు కవలరు. ఇందాక స్వామివారు ఉన్నారు కదా, ఏంటి పొరపాటు వచ్చేస్తుందండి, ఏంటి అంటే అందం ఉన్నదా అనుకుంటూ పరాక్రమం ఉందా అన్నారు. ఇది పొరపాటు మాట. ఎందుకంటే హిరణ్యాక్షుడిని సంహరించలేదా మరి బయలులో వచ్చేసింది అనమాట. ఏంటి అంటే ఆ విధంగా భూమిని ఉద్ధరించడం కోసం గాను నోటికి వచ్చి ఆ భూమిని ఉద్ధరించేసి కూరలోపల ఉద్ధృతా శివరాకేణ కృష్ణ అని చెప్పి ఆ కూరల నుండి తీసుకున్నాడు అన్నమాట. తీసుకొని స్వామి అనుకూలంగా ఉండాలి అన్నాడు. ఎప్పుడు విడిచిపెట్టాడు? 3 మన్వంతరాల కాలంలో భూదేవితో విహరించాడు, దేవితో సహా విహరించాడు. 3 మన్వంతరాల వరకు కూడా పైగా ఆ సమయంలో బట్టి ఎవడు? హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు ఎదురొస్తే సాధారణంగా హిరణ్యాక్షుడు బాగా వరం వల్ల పుట్టినాడు కదా, బలపరాక్రమానికి బాగా అభినయం. ఏం చేయాలి అని చెప్పి కొంచెం భయం ఉన్నవాడికి కొంచెం ఫైటింగ్ చేస్తే బాగా అనిపిస్తుంది కదా. అందుకోసంగా వరుణలోకానికి వెళ్ళాడు. ఈ దేవతలందరూ కూడా పనికిరాని ఆ వరుణుని యుద్ధానికి రమ్మంటే అబ్బే నాకు సాక్ష్యం కాదు, నీకు కావాల్సిన వాడు ఉన్నాడులే వీళ్ళు అని చెప్పారు. వచ్చి చూసేపటికి ఈ వరాహ రూపంలో కనబడ్డాడు. నువ్వా ఏమిటి వనగోచర? నువ్వు అడవిలో సంచరించేవాడివా? నువ్వా వరాహానివా? వరాహం. అహం అంటే దినము అని అర్థం. వర అంటే శ్రేష్టం. వరాహం అంటే శ్రేష్టమైనటువంటి రోజుని అర్థం. దివ్యమైనటువంటి రూపం అన్నమాట ఆయనది. అలా వచ్చేసి ఆయనతో యుద్ధం చేసేసి ఆ కోళ్ళ ద్వారా మనం సంహరించాడు. అంటే అదేంటి? కోళ్ళ ద్వారా సంహరించవసరం. మన సుదర్శనుడు కూరలో ప్రవేశిస్తాడు. సుదర్శనంలో వస్తుంది శక్తిరియేషు దంష్ట్ర నక పరసు ముఖ వ్యాపిని తద్విభూత్యాం అని ఒక శ్లోకం. వాణి పౌరాణికీయం ప్రదేతి నహితం ప్రేక్షణం కైతభారే శక్తిరియేషు దంష్ట్ర నక పరసు ముఖ వ్యాపిని అన్నాడు. అంటే ఆ సుదర్శనుడి యొక్క శక్తి ఇషు అంటే బాణంలో ప్రవేశించింది. బాణంలో ప్రవేశించడం వలన దుష్ట సంహారం చేశాడు. ఏ అవతారంలో ఎవరు మీకు ఎరికే? బాణంతో దుష్ట సంహారం చేసిన అవతారం ఏది? రామావతారం. ఎలాంటి సంహారం చేశాడు?
రావణాసురుణ్ణి దేంతో బాణంతో. మరి బాణమే సంహారం చేసిందా? కాదు. ఆ సుదర్శనుడు ఈ బాణంలో చేరాడు. అందుకే ఈషు అంటే కూర, మన పరాహస్వామి ఈ కూరతోనే వాడిని హింసించి సంహరించాడు హిరణ్యాక్షుడు. అయితే అప్పుడు ఈ సుదర్శనుడు అందులో చేరాడు. శక్తి శుద్ధముష్ట్ర నఖ అన్నాడు. అంటే నఖములలో ప్రవేశించి దుష్ట సంహారం చేశాడు పరమాత్మకు సుదర్శనుడు. ఏ అవతారం? నృసింహావతారం. నృసింహావతారంలో కూడా ఆ నఖరంలో ప్రవేశించాడనమాట సుదర్శనుడు. పరశు అన్నాడు, గుడ్డల్లో ప్రవేశించాడు అన్నాడు. పరశురామ అవతారంలో కూడా గుడ్డలు. అందువరకే ఈ సుదర్శనుడి యొక్క శక్తి వాటిలో ఇమిడి ఉంటుందన్నమాట. అంచేత ఈ వరాహ రూపం ఎత్తి ఆ కూరల్లో సుదర్శన శక్తి ఉండడం వల్ల వాడితో యుద్ధం చేశాడు. బ్రహ్మాండంగా యుద్ధం చేశాడు. చాలా కాలం యుద్ధం చేశాడు. మరి వాడికి ఆ బుధిబలం అంతా తగ్గాలి కదా. దేవతందరూ చూస్తున్నారు, అయ్యో ఇంకా ఏంటి, సాయంకాలం అయిపోతుంది, రాక్షసులకి సాయంకాలం అయినట్టయితే బలం జరుగుతుంది. ఈయనకేంటిది అంటే మనవడు ఆడుకుంటున్నాడు. ఎవరికి మనవడు అంటే పరమాత్మకు శ్రీమన్నారాయణకి ఈయన మనవడు హిరణ్యాక్షుడు. ఎందుకంటే కశ్యపుని కొడుకు కదా. కశ్యపుడు ఎవరి కొడుకు? మన బ్రహ్మ కొడుకు. బ్రహ్మ ఎవరి కొడుకు? విష్ణుమూర్తి కొడుకు. కాబట్టి మనవడితో ఆడుకుంటున్నాడు తాత. ఫైటింగ్ చేసుకోవాను అట్లా ఆడుకుంటుంటే దేవతాకి సంగతి ఏర్పాటు. అయ్యో స్వామి స్వామి సాయంకాలం అయిపోతుంది, మనకు బలం దొరుకుతుంది, సంహరించు అంటే ఒక నవ్వు నవ్వి ఆయన సంహరించాడు. కాబట్టి మీరు చెప్పినటువంటి రెండు దోషాలు ఏవైతే ఉన్నాయో, ఏంటి? రూపం లేదు అంటే రూపానికి ఒక నిర్వచనం లేదు. యోగి ఎస్య ప్రయోజన, ఎవరికి ఏది ఇష్టమైంది. ఏట్రా పిల్ల ఎలా వచ్చింది అంటే నా కళ్ళు పెట్టుకొని చూడు అంటాడు. తెల్లగా ఉండే అమ్మాయి కూడా నల్లగా ఉండే పిల్లవాడిని ఇష్టపడుతుంది. ఏదో వాళ్ళకు చూపులు కలిసి సుఖమేగా. అందరికీ అన్ని కావాలన్నట్టు లభిస్తాం. చేత అందాన్ని ఒక నిర్వచనం అంటూ లేదు, ఒక కొలత అంటూ లేదు. మరి ఏంటి వాళ్ళ దృష్టిని అనుసరించి అందువరకే ఆ భూదేవులు ధరించినందుకోసమే పరమాత్మ వచ్చి మీరన్న పరాక్రమాలను చూపించి ఆమెతో సహా జీవనం చేసేసి ఆమె సంతానాన్ని కూడా పొందాడు. లక్ష్మీదేవి అంటారు. లక్ష్మీదేవి సంతానం ఎవరండి? మన భూదేవికి సంతానం ఉంది. ఎవరైనా నరకాసురుడు. చేత ఆమెతో పాపం చేసి ఆమెతో అన్యోన్యంగా ఉండి 3 మన్వంతరాల వరకు ఉండి ఆమె నరకాసురుణ్ణి నిర్మింపజేశాడు. అంతేనా? ఆ నరకాసురుణ్ణి కాలాంతరం వల్ల సంహరించవలసి వస్తే ఆయన కొడుకు భగదత్తుడు ఆయన కాపాడాడు. భగదత్తుడు అంటే సామాన్యమైన బలపరాక్రమ సంపన్నుడు కాదు. మనం భారత గ్రహంటే తెలుస్తుంది. కృష్ణార్జున సారథ్యంలో కూడా భారత యుద్ధం జరుగుతుంటే ఈ నరకాసురుని కొడుకు భగదత్తుడు ఎవరి పక్షంలో ఉంటాడు? పాండవుల పక్షంలో ఉంటాడా? కౌరవుల పక్షంలో ఉంటాడా? ఎవరి పక్షంలో ఉంటాడు? కృష్ణుడు ఎవరి పక్షంలో ఉన్నాడు? పాండవుల పక్షంలో ఉన్నాడు. మరి కృష్ణుడు శ్రీమన్నారాయణ కదా. మరి ఆయనకు ఆపోజిట్ పార్టీ ఏది? కౌరవ పక్షంలో ఉన్నవాడు భగదత్తుడు. గుండి ఏం చేశాడు అంటే ఆ శత్రుత్వాన్ని నిరూపణ చేసుకోవాలని చెప్పి అస్త్రాన్ని విడిచాడు అర్జునుడి మీదికి. కృష్ణుడు సారథిగా ఉన్నాడు. అది సర్వఘాతకం. నిదృష్టం భగదత్తేన తదస్త్రం సర్వఘాతకం. అది వచ్చేస్తుంది మహాప్రళయంగా. అర్జునుడికి గురి పెట్టాడు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏం చేయాలో తోచలేదు. అది తాకింది అంటే కథం కావాల్సిందే మనిషి. అటువంటి దివ్యమైనటువంటి అస్త్రం వాడికి వాళ్ళ నాన్న ఇచ్చాడు. అటువంటి అప్పుడు ఏం చేయాలైనా అంటే పార్థం సంఛాద్య వ్రతాధారయామాస. ఒకసారి రథం నుంచి పైకి లేచి నిలబడ్డాడు. ఆ అర్జునుడు వెనుక ఉండిపోయాడు, ఈయన ముందు నిలబడితే ఆ అస్త్రం పరమాత్మ సంబంధించిన అస్త్రం కదా, అది ఆయన పరమాత్మ లేదలికి. అంతే పరమాత్మ సంబంధించినటువంటి సంతానాన్ని పోతున్నట్టు మా వరాహస్తాన్ని గురించి ఆజ్ఞ ఎక్కడ ఉంది, మన ఆత్మ ఎక్కడ ఉందంటే ఏంటి అర్థం? ఎన్నో చెప్తున్నారండి. అన్నారు కదా, ఫ్లోలో చెబుతున్నారండి. ఏంటంటే జడలున్నటువంటి వాడిని చేసుకోలేదా, వాడిని చేసుకోవట్లేదా, నల్ల గున్నటువంటి వాడిని చేసుకోలేదా, వాళ్లకు వాడంటే కాదా అంటే మీ వాడు ఇలా ఉంటాడన్న సంగతి మీకు తెలిసింది అన్నమాట. మీ
అమ్మాయి తెలిసి అలా వాళ్ళ ఉందని దగ్గరికి తెలిసింది. వస్తున్నారు. మీ అమ్మాయి మీకు తెలిసింది కదా బాచి పెట్టిపోయింది అని. పాతిపట్టిపోయినటువంటిది కాదు, పాతిపట్టిపోయినటువంటిది కాదు. తను అంతర్లీనంగా ఉంటూ కూడా మనందరినీ రక్షించడానికి కొరకు చూసేటటువంటి పరమ కృపాళు అయినటువంటి తల్లి. లేకపోతే తీరలేనటువంటి అవతారాన్ని మా స్వామి ఎత్తాడు. లేకపోతే ఆవిడ మళ్ళీ మన కొరకు ఈ లోకంలో మరొక రూపంలో అవతరించేదే కాదు. ఎలా అవతరించింది? ఎలా అవతరించిందండి భూదేవి? నెల రోజులు ఉత్సవం చేసుకుంటా ఆ మాత్రం తెలియదా? గోలమ్మగా వచ్చింది. ఎందుకు స్వామి రంగనాథుడుగా వచ్చాడు. గోలమ్మగా వచ్చి ఏం చేసింది? అది అడగనే. ఏం చేస్తే రంగనాథుడిని పెళ్లి చేసుకున్నది నాకు ఏర్పాటు. ఆయనకు ఎదురుగా ఎవరు పోయినా, ఎవరు పోయి దండం పెట్టినా, వీడు ఏం చేశాడు గతంలో, ఎన్ని పాపాలు చేశాడు, వీడిని ఎలా కాపాడతాం కనుక మనం వీడిని హాయిగా సుఖంగా సంతోషంగా ఉండరా, జ్ఞానవంతుడు కావరా, నన్ను గురించి తెలుసుకోరా, నా సన్నిధానానికి రారా. తండ్రి ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా కొడుకును దరిదేరాలని చెప్పేస్తూ రమ్మనమంటాడు కదా. కానీ వాడు ఏదైనా కర్మవశం చేత చేసేటువంటి తప్పులు ఉంటాయి. ఉంటే ఏం చేయాలి తండ్రి? వాత్సల్యంతో కాపాడాలి. అంతే తప్ప వచ్చాడు కదా నిన్న ఈ తిప్పొచ్చే ఇంకా వాడు ఎక్కడ ఉంటాడు? పారి నీ దగ్గరకు వస్తాడు, రాను 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 నీతో ఒక రాను. అలాగా అనేక జన్మ పరంపరలలో తిరుగుతూనే ఉన్నాం. ఎన్ని జన్మలు ఇద్దాము మనకే తెలియదు. అలాంటి మనల్ని అందరినీ కూడా స్వామి సన్నిధానానికి చేర్చడానికి ఒక రూపంగా ఆవిర్భవించినటువంటిది. ఎందుకొరకు? ఆయన లోపల 2 గుణాలు ఉన్నాయన్నారు కదా. ఆ గుణాలు వినయ వాస్తవమే. ఎన్ని కళ్యాణ గుణములు ఉండవలనో అన్ని కళ్యాణ గుణములు ఉన్నవి. భగవద్ రామానుజులే చెబుతారు, ఆశ్రిత వాత్సల్యేక జలధి అని. కానీ ఏం లాభం ఉంది? అన్నీ ఉన్నాయి సమయానికి రావు. అంతా చదువుకున్నాడండి, బ్రహ్మాండంగా చదువుకున్నాడు, జ్ఞాపకం చేశాడు, పరీక్ష కూర్చున్నాడు, ఒక్కడి జ్ఞాపకం రావడం. ఏం చేస్తాడు? అంత చదివిన లాభం కనుక రాత్రి 12 గంటల దాకా 1 గంట దాకా అమ్మతోటి చెల్లెలతోటి వాళ్ళతోటి కాఫీ పెట్టించుకొని టీలు పెట్టించుకొని అవన్నీ తాగి 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 నిద్రపోకుండా చదివాడు, సమయానికి రాడు. అట్లాగే ఆయనలో దయ ఉంది, క్షమ ఉంది, కానీ సమయానికి బయటికి రావు. అలా వాటిని బయటికి తీసుకువచ్చేటటువంటి మూర్తి ఎవరో తెలిసిన? మన అమ్మ. ఆ అమ్మ పక్కన లేకపోతే అయ్యేవారు ఏమయ్యేవారు. ఎందుకంటే వాడు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ముఖం పక్కకు తిప్పుకున్నట్ట. ఆద్రాపరాధి నిజనేభ్యభిరక్షణార్థం రంగేశ్వరశ్చదయితే. అమ్మా, రంగనాథుడు అన్నాడు కదా, ఆ రంగనాథుడి అయితే నీవు మొహంతో పక్కకు తిప్పుకున్నటువంటి ఆయన్ను కాస్త చూడవా అని అంటే ఆవిడ చెప్పడం మొదలుపెట్టింది. అనేకై ఉపాయైర్ విస్మార్య అంటారు. ఎన్నో ఉపాయాలతోటి ఆయనను మన వైపు చూచేట్టుగా చూడడానికి కొరకు ప్రక్కన చేరి చెబుతూ ఉంటే నేనేం చేసేట్టు తెలిసిన? నేను ఇటు చూశానా, ఇంతే సంగతులు నా సంగతులు. ఇక నేను అనకుండా చేసేట్టుగా ఊరుకునేట్లేదు అని ఇటు తిప్పేట. ఇటు తిప్పగానే ఇటు పక్కన ఎవరున్నారు? ఇటు ఇంకొక అమ్మ ఉంది. ఎవరు? రేపు మనకు స్వామితో చేర్చబోయేటటువంటి మన తల్లి, మన అమ్మాయి. మీరందరూ ఎవరి పక్షం అండి? అమ్మవారి పక్షం. రేపు ఆ అమ్మవారి పక్షం, అమ్మవారు స్వామి సన్నిధానానికి చేరుకునేటటువంటి ఆ అమ్మ గోలమ్మ తల్లిగా పక్కన ఉండింది. ఏమండి, ఏ ముఖం పక్క దిక్కుంటారేంటి? చెప్పే వినరా? మా అక్కయ్య ఏమైనా తప్పు చెప్పిందా? ఎన్ని ఉపాయాలుగా నీకు చెబుతున్నప్పటికీ కూడా నువ్వేం చేస్తున్నావు? ఇటు పక్కకు తిరుగుతావేంటి? చూడు ఒకసారి అని ఈవిడ మొదలుపెట్టింది. ఇటు ఈ అమ్మ కోటు, ఇటు ఈ అమ్మ కోటు, ఇద్దరు కొట్టు భరించలేకపోతున్నాడు ఆయన. భరించలేక ఏం చేయాలి? ఇటు చూడకుండా ఇంకెక్కడ చూడాలి? ఎదురు కలుగుతారు. ఎదురు కలిస్తే ఉన్నారు మనం
వీడిని రక్షించకపోతే లాభం లేదు కానీ అదిగో అలాంటి మూర్తిగా ఉద్భవించినటువంటి అమ్మ భూదేవి. కనుక ఆ భూదేవి కొరకే వచ్చినటువంటి వాడు ఆయన. మరి మేము చెప్పండి. స్వామి గారు ఏదో దోషాన్ని చూపించబోయి గుణాన్ని చెప్తున్నారు. ఏం దోషం చూపించబోయారు అంటే జీవుల మీద పరమాత్మకు ప్రేమ లేదు అని కదా నిరూపణ చేసింది ఇందాక. అంటే మన మీద ప్రేమ లేక మనల్ని శిక్షించడానికి కోసం ప్రయత్నం అయితే అమ్మ చెప్పడం వల్ల విన్నాడు అని. అమ్మ చెప్పడం వల్ల ఎందుకు విన్నాడు అయిందా? మీరు ఒప్పుకున్నా? జీవుల మీద ప్రేమ లేదు అని చెప్పుకుంటూ ప్రేమనే చెప్తున్నారు వారు. అంతేదా? అమ్మ మీద ప్రేమ ఉంది, మా మీద లేదు. అవునండి, ఆ మీద ఉండే ప్రేమ చేత ఆమె ఏం చెప్తే చేస్తున్నాడు కదా. ఆయన పశుడయ్యి లేకపోతే అని నాకు ఇష్టం అనుకుగా సర్వతంత్ర స్వతంత్రుడు. ఆయన దయా స్వభావం కలవాడు కాబట్టి ఒక అద్భుతమైనటువంటి చరమ శ్లోకాన్ని ఇచ్చాడు మనకు దేవులందరికీ. వరాహ చరమ శ్లోకం మీకు అందరికీ గుర్తే ఉంటుంది. ఏమని చెప్పాడు? స్థితే మనసి సుస్వస్థే శరీరే సతియో నరః ధాతు సామ్యే స్థితే స్మర్త విశ్వరూపంచమామజం తతస్తం మ్రియమాణంతు కాష్టపాషాణ సన్నిపం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం అని ప్రతిజ్ఞ చేశాడు. ఏమంటాడు వరాహస్వామి? భూదేవితో చెప్పాడు ఈ విషయం. ఏమని అంటే భగవంతుడిని మనం ధ్యానం చేయాలి. ఎప్పుడు చేయాలి అంటే ఏదో వృద్ధాప్యం వచ్చినాక రామకృష్ణ అనుకుంటా కాదు. మరి ఎప్పుడు చేయాలి అంటే మన ఈడు ఉన్నప్పుడు మనం చేయాలి. అంటే మనకి ఎన్నేళ్ళండి? మనకు ఆయుర్దాయం ఎన్ని సంవత్సరాలు బ్రహ్మదేవుడు ఇచ్చింది లేదా పరమాత్మ ఇచ్చింది? ఆచార్యులంతా ఏమని జీవిస్తారు? శతమానం భవతి సుధాయ పురుష అంటారు కదా. 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లో కూడా మన సంవత్సరంలో కూడా మనం భగవంతుడిని ఆరాధించాలి. అంటే మన సంవత్సరాలు వేరే, వేరే వాళ్ళ సంవత్సరాలు వేరే ఉన్నాయా? ఉన్నాయి. ఏంటట? బ్రహ్మదేవుడు ఓ వానరాన్ని సృష్టించాడు. వానరం అంటే తెలుసా? కోతి. కోతిని సృష్టించి, ఓ వానరమా నీకు 40 ఏళ్ళ ఆయుర్దాయం ఇస్తా అన్నాడు. ఎందుకు స్వామి నాకు 40 ఏళ్ళు? ఏంటి? అబ్బో ఈ బొమ్మ మీదకి ఎగరా, ఆ బొమ్మ మీదకి ఎగరా, ఈ పండు తినా, ఆ పండు తినా, ఏం చేసినా కానీ అన్ని కోతి శాస్త్రాలు. కోతిలాగా ఎగరేస్తున్నావు, కోతిలా అని ఓ అన్ని అవసరాలు నన్నే దృష్టాంతంగా తీసుకుంటారు. ఎందుకండి నాకు ఈ జన్మ 40 ఏళ్ళు? మరి ఏంటి? ఏదో దీన్ని అసలుకే మాఫీ చేయడానికి వీల్లేదు కాబట్టి ఓ సగం. సరే. ఆ తర్వాత ఏం చేశాడట? ఓ వృషభం, ఓ ఎద్దును సృష్టించాడు. ఎద్దును సృష్టించి, ఓ వృషభమా నీకు 40 సంవత్సరాల ఆయుర్దాయం. ఎందుకు స్వామి 40 సంవత్సరాల ఆయుర్దాయం? ఎవడ పంచన్నం ఉండాలి, వాళ్ళు పెట్టినప్పుడు తినాలి, నీళ్ళు ఇచ్చినప్పుడు తాగాలి, మూయన్నంత బరువు మొయ్యాలి. నాకు రోగం వచ్చినా నొప్పి వచ్చినా చెప్పుకుంటామా, ఏమైనా చేస్తామా? వాళ్ళ ఆధారపడి బరువులు మోసుకుంటూ ఉండే జీవితం ఎందుకండి? నాకు అంత అక్కర్లేదు. సరే నీకో సగం మాటి అని ఆ వృషభానికి కూడా 20 ఏళ్ళు. ఆ తర్వాత ఓ సునకాన్ని సృష్టించాడు. సునకం అంటే ఏంటి? సునకమా నీకు 40 ఏళ్ళ ఆయుర్దాయం? అబ్బే నాకెందుకండి? అసలు నా అందరి విశ్వాసపాత్రం ప్రపంచంలో లేదు. దొంగలు పట్టుకోవాలి వస్తే దీనే కావాలి. కానీ ప్రతిదానికి దృష్టాంతంగా నన్నే ఏంటి కుక్క తరుస్తున్నాం అని చెప్పి అన్ని లక్షణాలకు నన్నే ఓకే అండి నీకు 20 సంవత్సరాలు మారి. ఆ తర్వాత ఒక గబ్బిలాన్ని సృష్టించాడు. గబ్బిలాంటి చూసాను ఎప్పుడైనా మీరు? పూరి జగన్నాథం గుండి ఇక్కడ కావాల్సిన ఉంటాయి. ఆ మండపం చూస్తాం. ఎట్లుంటాయి అవి? తలకాయ కిందికి కాళ్ళ మీదకి ఉంటాయి గబ్బిలానికి. అట్లా దానికి 40 ఏళ్ళ ఆయుర్దాయం ఉన్నాడు. అబ్బే నాకు వద్దండి, ఎందుకు తలకాయ కిందికి కాళ్ళ మీదకి అందరు నన్ను హింసిస్తారు, బాధిస్తారు, అబ్బో గబ్బిలలాగా పట్టుకున్నాం అంటారు. సరే నీకు 20 ఏళ్ళు అని మనిషిని సృష్టించాడు. అయితే బ్రహ్మదేవుడు అనుకున్నాడట, ఇప్పుడు వీళ్ళందరికీ 40 ఏళ్ళు అని నేను అనడం, వద్దు అని వాళ్ళు అనడం, మళ్ళీ దాంట్లో 20 ఏళ్ళు మినహాయించాడు. ఇలా ఎందుకు కనుక
అదే మానవుడా నీకు 20 ఏళ్ళ ఆయుర్దాయం అన్నాడు. వాడన్నాడ ఏంటి వాళ్ళందరికీ 40 ఏళ్ళు, నాకేమి 20 ఏళ్ళ, మరి ఏంట్రా అవన్నీ నాకే ఇయ్యి. ఏమన్నీ వాళ్ళ దగ్గర నుంచి ఏది మినహాయం చేశారో అవన్నీ నాకే ఏంటి అన్నాడు. సరే అంటూ ఎన్ని వాళ్ళు కోతివి 20 ఏళ్ళు, సభాని 20 ఏళ్ళు, కుక్క 20 ఏళ్ళు, గబ్బిలానికి 20 ఏళ్ళు, మనిషి 20 ఏళ్ళు, మొత్తం 100 ఏళ్ళు. ఇవి ఎప్పుడెప్పుడు అనుభవిస్తున్నాం మనం అంటే పుట్టినప్పటి నుంచి 20 ఏళ్ళు వచ్చేదాకా కోతి ఏంటది అల్ల చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఏంటి మనై అంటే 20 నుంచి 40 దాకానే మనై మనుషులే. ఏదైనా బుద్ధిగా భగవద్ ధ్యానం చేయాలి, లేదా డబ్బు సంపాదించాలి, వివాహం చేసుకోవాలి, సంతానాన్ని పొందాలి, అభివృద్ధి పొందాలి అంటే 20 నుంచి 40 దాకా. ఇదివరకు బ్రహ్మదేవుడి సృష్టి ప్రకారంగా. ఇప్పుడు కాదు సుమా, ఇప్పుడు ఏంటి 40 ఏళ్ళ అబ్బాయికి రావాలి, 30 ఏళ్ళ అమ్మాయికి రావాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, 10 ఏళ్ళ దాకా సంతానం కాకపోవాలి, గోపురాలు తిరగాలి. ఇది కదా సరే. అంచేత 20 నుంచి 40 దాకా సరి అయినటువంటి మన వయస్సు అన్నమాట. ఆ తర్వాత వచ్చేటోళ్ళు కుక్క పని వృషభావి, ఎద్దువి, ఆరం మోసుకుంటున్నారు. భార్య పిల్లలు, లేదా భర్త, వాళ్ళు ఉద్యోగాలు, అమ్మాయి పాప ఏడుస్తుందంటే తీసుకోవాల్సి వచ్చింది. అన్ని కష్టం వృషభావి. ఆ తర్వాత 60 ఏళ్ళు అయిపోయింది. వచ్చేటి ఎవరైనా సురకానిది ఇంటికి పెట్టి ఆయనకి పెట్టి తిరుగుతూ ఉంటే అబ్బాయి ముసలుడు వచ్చిండా, ఏమి అమ్మాయి నాకు వచ్చే మంచి ఇది మంచి నాకు కాలేజీ టైం అయిపోతుంది. అవి 20 ఏళ్ళు చూస్తున్నా కానీ అవి అయిపోయినాక ఏమన్నా గబ్బిలాని 80 ఏళ్ళు వస్తాయి. దగ్గర కూర్చుంటాడు, ఏ కాదరు, ఏ మనవాడు, ఏ గొడవలు ఇవ్వడానికి తెచ్చిపెట్టి తిన్నట్టు లేదు. చేత భగవత్ ధ్యానం ఎప్పుడు చేయాలి అంటే రహస్యం ఏం చెప్పాడు? స్థితే మనసి, మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు, సుస్వస్థే శరీరే, శరీరం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ధాతు సామ్యే, మన లోపల సప్త ధాతువులు ఉంటాయి, మాంసమేధ అస్థి, అవన్నీ సరి అయిన స్థితిలో ఉన్నప్పుడు స్మర్త, నన్ను ఎవరైతే విశ్వరూపంగా నన్ను ధ్యానం చేస్తూ ఉంటారో. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత డబ్బు ఉన్నానని కష్టపెట్టడానికి ఉండదు. ఏ మనవాళ్ళను అడగాలి, ఏ మనవాడిని అడగాలి. లేదు తాను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా ఆ బిడ్డను ఈ కొడుకు అవి తీసేసుకొని వాళ్ళ కాలేజీ పెట్టుకుంటాడు. మళ్ళీ కోయిల్లోకి వెళ్ళాలి, ఏదో పిల్లలకు ఓహో కళ్యాణం అట 5,000 16 కట్టాలంటే ఇప్పుడు నువ్వు కట్టకపోతే ఏమైంది, పిల్లలని ఫీజు కట్టాలి అంటాడు. మన చేతిలో ఉన్నప్పుడే ఇవన్నీ చేసినట్టయితే కష్టం మ్రియమాణంతో కాస్త పాషాణ సందీపం. ఆ తర్వాత వీళ్ళకి శరీరం పతనమయ్యే సమయంలో అప్పుడు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, నాలుగు కనపడుతుంది, శరీరం స్థిరంగా ఉండదు, ఏదో కథలాగను. భగవానుడు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడు? ఎం వారి స్మరం భావంతి జంతే కలేవరం. అంటే మనం శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు దేన్ని భావన చేస్తే అట్లా వస్తుంది. ఎక్కడ అనుభవిస్తాం మనం? ప్రాణ ప్రయాణ సమయే కపవాద విత్తై కంఠావరోధన విధం అన్నాడు తులసిరాడు వారు. అటువంటి సమయంలో కూడా అహం స్మరామి మద్భక్తం అన్నాడు. ఎవరైతే ఆరోగ్యంగా బలంగా ఉన్నప్పుడు, చేతిలో ధనం ఉన్నప్పుడు, ఒంటిలో శక్తి ఉన్నప్పుడు, ఎవరైతే భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్లకు మరణే రుణీవ, రుణపడ్డ వాళ్ళలాగా తానే స్మరించుకొని పరమాత్మకు సన్నిధానం ఇస్తామని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. అటువంటి ఆయనను పట్టుకొని దయలేదు ఇలా మీద ప్రేమ లేదు, భార్య మీద, భార్య తెలియలేదు, భార్య పిల్లలు ఎందుకు పెట్టానండి? అయ్యా మీరు ఫ్లో అయిపోతున్నారు. నేనేం చెప్పాం? ఆయన లోపల ఉన్నాయి అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి, దయ ఉంది, శ్రమ ఉంది, కానీ లాభం లేదు, సమయానికి మనకి రావాలి. అది వదిలిపెట్టి ఒక్కొక్క ఏళ్ళు, ఏటి ఏళ్ళు, ఇంకేవో అవన్నీ చెప్పి మనం కాసేపు నవ్వించి మనం తుళ్ళించి అసలు విషయాలు అయితే చెప్పిన విషయాలు అబద్ధమా తప్పుగా? అబద్ధాలు అబద్ధమా సుబద్ధమా కుంతి పుత్ర వినాయక అన్నట్టుగా మాట్లాడడం లేదండి. అయితే ఇప్పుడు ఇక్కడ అమ్మ యొక్క ఆ ప్రేరణ చేత లోపల ఉండబడేటువంటి ఆ
దయ అనేటటువంటి ఉద్బుద్ధమై పైకి వస్తుంది. అందుకని ఆయనకు పక్కన ఉండాలి ఈ శ్రీ భూదేవుడు. అంతేకాకుండా అమ్మ అంటే సర్వం సహా ఆయన భారాన్నంతటినీ కూడా తానే మోస్తానన్నట్టుగా గోదాదేవి రూపంలో వచ్చి మనకందరికీ కూడా జ్ఞానోదయం కలిగించి మనను ఉద్ధరించడానికి కొరకు చూసింది. సర్వం సహా ఆయన సర్వం సహుడే, కానీ అది సమయానికి పనికి రాకపోతే ఇదిగో అమ్మ వచ్చింది. అనేక రకాల రత్నగర్భ స్థిర ఆయనలో లేనటువంటివి ఏం లేవు. నువ్వు ఇవ్వాలంటే ఎవరి ద్వారా ఇవ్వాలి? అయితే లక్ష్మీదేవి కావాలి, లేకపోతే భూదేవి కావాలి. నీ అంటే నువ్వు మాత్రం ఇవ్వాలి. ఇచ్చేవాడు ఆయనేనండి. కానీ మనకేం తెలుస్తుంది? స్వామి దగ్గరికి పోతే అన్నీ దొరుకుతాయండి. ఇచ్చేది ఎవరండి? అమ్మ. ఇచ్చేది అమ్మ. పేరు ఆయన. అయినప్పటికీ కూడా అలాంటి స్వామిని కోరుకునేటువంటి తల్లులు కనుక మనందరినీ కూడా కాపాడాలంటే, తన యొక్క సంతానాన్ని కాపాడాలంటే ఇరువురు కూడా అవసరం కనుక ఆ ఇరువురి శక్తి చాలా అద్భుతంగా ఉండాలి. కనుక ఇంతకుముందు చెప్పినట్టుగా స్వామివారు చెప్పినా, నేను చెప్పినా, ఎవరని చెప్పినప్పటికీ కూడా ఆ ఇరువురి యొక్క కలయిక జగత్ కళ్యాణకారకం కావాలి. కనుక మనకందరికీ కూడా క్షేమం కలిగించేటటువంటి విధంగా ఉండాలి. కనుక వాడిద్దరిని రేపు చేర్చుకోవడానికి కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాగా రేపు సుముహూర్తం మన జీయస్వామి వారు ఏర్పాటు చేశారు. అలాంటి సుముహూర్తంలో రేపు మనం కళ్యాణం చేసుకోబోతున్నాం. మేము కూడా సరే ఏవో ఉంటాయండి, లోకాలు లేకుండా ఎవరు ఉంటారు కనుక చెప్పారుగా, ఇలా ఉంటారు అలా ఉంటారు అలా ఉంటారు కదా. లోకాలు లేకుండా ఉన్నప్పుడే ఉండడం కాదు ప్రధానం. అందులో మనకు కావలసినటువంటిది ఏమైనా ఉందా లేదా అన్నది చూసుకుని కదా మనం ఇదేంటాం. ఏదో చెబుతూ ఉంటారు, నేను మళ్ళీ ఏదో సవరిస్తూ ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అలాగా ఆ స్వామిని వివాహం చేసుకోవడానికి కొరకు మా అమ్మ సుముఖంగా ఉంది. అలాగే స్వామి కూడా అమ్మను చేసుకోవడానికి సుముఖంగా ఉన్నారు. కాబట్టి రేపు మనం ఈ కళ్యాణోత్సవంలో అందరం కూడా కలిసి స్వామి యొక్క అమ్మ యొక్క వైభవాన్ని మనం తెలిపించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. లడాయి చేసి జాతి రాగమాల రాజకీయ చెప్పానా లేదండి? ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఇది స్వరూపాన్ని ఆవిష్కరింపజేసి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవం జరిగేట్టుగా ఏర్పాటు చేసుకున్నాం. మనమంతా కూడా స్వామి యొక్క వైభవం, అమ్మవారి యొక్క వైభవం మనమంతా కూడా అనుభవిస్తూ మన ఈనాడు వచ్చినటువంటి సాక్షాత్గా దేవనాథ జీవస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి మహాశాసనంతో ఏదుకోత్సవాన్ని సుసంపన్నం చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో మనం కొన్ని విశేషాలు ఆమెలో ఉండే తేదీని, స్వామివారిలో ఉండే తేదీని మనం అనుభవించాం. వారన్నట్టుగా వారిని వధించే భూదేవి వచ్చింది, ఆమెను వధించి స్వామి వచ్చాడు. ఇద్దరికి స్వామివారు మొదలు చెప్పారు. అసలు ఎదుర్కోవడం ఎప్పుడైతే అంటే వివాహం నిశ్చయం అయిపోయిన తర్వాత తెల్లారి పెళ్ళి కనుక ఎందుకంటే ఇప్పుడు ఆయన బాగలేడు అనడానికి వెళ్ళలేదు, ఈమె బాగా చూడడానికి వెళ్ళలేదు. వాళ్ళిద్దరు సుసంపన్నమే. అటువంటి దివ్యమైనటువంటి కళ్యాణాన్ని మనం వాళ్ళ ఎదుర్కొస్తామని మనం అనుకుంటున్నాం. ఏమిటి అని చెప్పి ఇక్కడ జరిగింది ఎదుర్కోలు కార్యక్రమం. ఎదుర్కోలు కార్యక్రమం లోపల పూర్వంలో ఏం జరిగేది అని చెప్పంటే, ఎక్కడో ఏ ఊళ్ళోనో ఉండేటువంటి ఆ అబ్బాయి తన బంధుమిత్ర పరివారంతో అక్కడి నుంచి వస్తూ ఉంటే, ఆయన వచ్చేటప్పటికి ఇక్కడ అమ్మాయి సంబంధమైనటువంటి వాళ్ళందరూ కూడా పోయి ఎదుర్కొని తీసుకొని రావడం, అంతే కదా. ఆ ఎదుర్కొని వచ్చేటప్పుడు అంత దూరం నుంచి వస్తుంటే వాళ్ళందరూ ఎన్నో ప్రయాసాల కోసం చెప్తున్నటువంటి వాళ్ళకు అనేక రకాలుగా ఉపచర్యలు చేసి వాళ్ళందరూ కూడా సమాధానపరిచి వాళ్ళందరూ కూడా సంతుష్టులుగా చేసి వాళ్ళకు ఉండడానికి వసతి, తాగడానికి నీరు, తర్వాత బెల్లం మంచి నీళ్ళు అని చెప్పి తీసుకెళ్తుంటాయి వాళ్ళు. మనం అట్లాగే పానకం బిందెలు, ఆ పానకం బిందెలు, తర్వాత వారికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి, టాయిలెట్ సామాగ్రి, మిగతా సామాగ్రి అవన్నీ కూడా అనేక రకాలుగా మనం తీసుకెళ్ళి ఇస్తుంటాం కదా. వాళ్ళందరూ ఉండడానికి వీడిది అవన్నీ ఏర్పాటు చేసి ఎదుర్కోవడం చేస్తాం కదా. అట్లాగే మరి ఇప్పుడు స్వామి ఎక్కడి నుంచో వచ్చాడని, ఎక్కడి నుంచి వచ్చాడు అంతకుముందే స్వామి చెప్పారు. శర్మ వైకుంఠనాథ అని చెప్పారు. వైకుంఠం నుంచి వచ్చినటువంటి స్వామి.
మరి వైకుంఠం నుంచి వచ్చినటువంటి వాడంటే ఎలా ఉన్నాడు ఆయన? పాల సముద్రం నుంచి తర్వాత ఇక్కడికి వచ్చి భూలోకానికి వచ్చి భూలోకం నుంచి మళ్ళీ సముద్రంలో కూడా మళ్ళీ భూలోకానికి వచ్చినటువంటి స్వామి. మరి అటువంటి అంతటి వాడికి మరి ఎంత ఘనంగా ఏర్పాటు చేయాలని మనం వాళ్ళందరూ కూడా పాప ప్రయత్నం చేసి అంతా కూడా పూరి వాళ్ళ మధ్యాహ్నం నుంచి పూలు వస్తే ఆ పూల తొడమిలన్నీ కూడా తీసి చక్కగా బుట్టల లోపల అలంకారం చేసి స్వామి చూస్తే ఆనందపడాలి. ఎవరికొరకు ఈ ఆనందం అంటే స్వామి ఆనందపడాలి. స్వామి చూసి మనల్ని అనుగ్రహించాలి. స్వామి ఆనందపడితే మనం అందరం కూడా ఆనందపడతాం. ఇప్పుడు ఏం చేస్తాం మనం? పిల్లవాడు వస్తున్నాడు అని చెప్పి పిల్లవాడి తరఫున వాళ్ళందరూ కూడా ఇవన్నీ చూసి ఆనందిస్తే వాళ్ళందరూ కూడా ఆనందపడితే చాలు, మనం చేసినంతా కూడా సఫలమైనవి. ఏదైనా ఒకటి లోపం ఉన్నది అని చెప్పంటే అయ్యో ఇంత చేసి వృధా అయిపోయింది అని చెప్పి బాధపడతాం. అలాగే మంచి మంచి పండ్లు, తోలపాకులు, తర్వాత డ్రై ఫ్రూట్స్, తర్వాత అనేక రకాల గాజులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి స్వామి ముందర పెట్టేటప్పటికీ స్వామి చాలా సంతోషపడుతూ ఆనందంగా చూస్తున్నాడు. ఆయన ఆనందంగా చూస్తూ చేశాడంటే అక్కడ ఉండే భూదేవి అమాంతం ఒక్కసారి ఆయన ఎత్తుకొని కూర్చున్నాడు. అక్కడ అనుకుంటాం నా దగ్గర రాని వక్షస్థల లోపల ఉండే భూదేవిని అమాంతం చేతులను తీసుకొని ఆయనే కూర్చొని పెట్టుకున్నాడని చెప్పంటే ఎంత ప్రేమ ఉంది. ఇప్పుడు స్వామి చెప్పారు కదా, అమ్మ మీద ఎంత ప్రేమ ఉంది అని చెప్పండి. అగో అంత ప్రేమ చూపించడం మనకి ఎంత ఆనందం అండి, చాలా ఆనందం ఇస్తుంది కదా. అటువంటి ఆనందమే కోరుకుంటాం. ఆనందం లోపల ఉండేటువంటిది ఆ సంతోషాన్ని మనం మాటలతో చెప్పలేము కదా. ఆ విధంగా ఈ ఆనందాన్ని అనుభవించడానికి చేసేటువంటి ప్రతి ఇది కూడా మనం లోకంలో ఏది చేసినప్పుడు కూడా మనం సంతోషపడడానికి, ఆనందాన్ని అనుభవించడానికి, దుఃఖం దూరం చేసుకోవడానికి చూసుకుంటాం. అలా చేసేటువంటి ప్రక్రియనే ఎదుర్కోవాలన్నమాట. ఇందులో ఏం చేస్తారంటే మధుపర్క ప్రాసన అని చెప్పి రేపు కళ్యాణంలో చేస్తాం అన్నమాట. మధుపర్కం అంటే పెరుగు, తేనె రెండు కలిపి కూడా వరుడికి తాగిస్తారు. ఎందుకని చెప్పంటే దూరం నుంచి వచ్చినటువంటి శ్రమ అంతా కూడా పోవాలి, హాయిగా ఉండాలి. ఆ శ్రమ అంతా కూడా తగ్గిపోతే కానీ మళ్ళీ హాయిగా ఉంటాడని చెప్పండి. ఆ విధంగా శ్రమ తీరేట్టుగా మనం చేస్తుంటాం. పానకం పోస్తుంటాం చెప్పండి. ఆ విధంగా శ్రమ తీరిపోవాలి. ఇది ఆ కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు 2 సంవత్సరాల నుంచి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొన్ని తగ్గినట్టు అనిపిస్తున్నాయి. స్వామి లేదు స్వామి తగ్గినాయి సైజు కింద ఉన్నాయి స్వామి, మొయ్యలేక కొన్నే తెచ్చావు. పూర్వం పెద్దజీయ స్వామి వారు ఇక్కడ యాదగిరి క్షేత్రం అని చెప్పి మన దగ్గరలో ఉంది. వైభవం వాళ్ళు ఏది చేసినప్పటికీ కూడా నరసింహస్వామి సంబంధం పెట్టుకొని చేస్తారు. వారికి నరసింహస్వామి సంబంధం చాలా దగ్గరగా వస్తుంది. మేళ చెరువు లోపల కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ చేస్తే అక్కడ పక్కనే వేలాద్రి, మట్టపల్లి రెండు కూడా ఉండి అక్కడ నరసింహస్వామి యొక్క సంబంధం అక్కడ. తర్వాత యలమంచిర లోపల ప్రతిష్ఠ చేస్తే పక్కనే సింహాద్రినాథుడు, ఆయన పక్కన దగ్గర నరసింహస్వామి. అలాగే కర్నూలు లోపల చేస్తే అక్కడ పక్కనే అభోబిరుద్ధాని స్వామి దగ్గర. అలాగే ఇక్కడ హైదరాబాద్లో చేసేవాడన్నిటి దగ్గర యాదగిరి. అట్లా యాదగిరి క్షేత్రం లోపల ఇప్పుడు ముందు చేయబడి 1000 కుండాల కృతం చేసినట్టుగానే పూర్వం లోపల పెద్దజీయ స్వామి వారు 1956 సంవత్సరంలో గాయత్రి మహాక్రతువు అని చెప్పి ఒకటి చేశారు. గాయత్రి మహాక్రతువు అని చెప్పి చేస్తే ఆ క్రతువు చాలా వైభవంగా చేయాలి అని చెప్పి స్వామివారి సంకల్పం. ఈ కాలంలో ఉన్నట్టుగా ఆ కాలం లోపల కమ్యూనికేషన్స్, సెల్ ఫోన్స్, తర్వాత వాట్సాప్లు ఇవన్నీ కూడా లేవు, ఫోన్స్ కూడా లేవు. ఆ లేనటువంటి కాలంలో ఏం చేయాలి? వారికి అందరికీ పోస్ట్ కార్డ్స్ రాసి ఆ పోస్ట్ కార్డులు పంపించేవారు. ఆ పోస్ట్ కార్డు ద్వారా పోస్ట్ అందరూ కూడా తెలుసుకొని ఆ యజ్ఞానికి రావాలి అని చెప్పారు. ఇలాగా అక్కడ ఉండేటువంటి ఆ యజ్ఞానికి చేయాలి అని సంకల్పం చేసుకున్న తర్వాత రాజా పన్నాలాల్ పిట్టి అని చెప్పని ఇక్కడ హైదరాబాద్ లోపల పిట్టి కుటుంబం అని చెప్పని చాలా పెద్ద కుటుంబం. వాళ్ళు నిజాం నవాబు దగ్గర కూడా ఒక స్థానం ఉండేది, చాలా సంపన్నమైన కుటుంబం. ఆయన పన్నాలాల్ పిట్టి అనేటువంటి వాడు ఆ దేవస్థానానికి అధ్యక్షుడిగా ఉండేవాడు. అధ్యక్షుడిగా ఉంటే ఇట్లా మేము యజ్ఞం చేస్తున్నాం అని చెప్పి దీనికి కూడా మీరే అధ్యక్షుడిగా ఉండవలసింది అని చెప్పి ఆయన నియమించుకున్నారు స్వామివారు, పెద్దజీయ స్వామివారు. నియమించుకుంటే సరే అని చెప్పి ఆయన అంగీకారం చెప్పాడు. ఆ విధంగా యజ్ఞానికి అన్ని కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. యజ్ఞానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే అక్కడ స్వామివారు ఒక 2 నెలల ముందరే వెళ్ళి అక్కడ కూర్చొని అందరు కూడా రోజు కూడా పోస్ట్ లెటర్లు రాస్తూ ఉండేవారు. ఆ రాస్తూ ఉంటే రోజు ఒక బస్తా నిండా లెటర్లు వచ్చేది. ఆ లెటర్లన్నీ తీసుకోవడానికి వాడు అన్నంటే ఏమంటే ఈ రోజు నేను తీసుకెళ్ళాను, ఆ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పండి. అలాగా ఆ పోస్టులు ఆ విధమైన పోస్ట్ మాస్టర్ ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటే ఇదంతా కూడా చూశాడు ఈ పన్నాలాల్ పిట్టి. చూసి ఈయన సన్యాసి పనులు చేస్తున్నాడు బాగా, ఇక్కడ కూర్చొని మీరు
ఈ సన్యాసి పనులు చేసుకుంటే రేపు ఏదో అయ్యేట్టుంది కనుక ఇది కుక్క మునిగట్టుగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వచ్చి పుట్ట దగ్గర చేరితే వీళ్ళందరికీ నీళ్లు ఆహారం అన్ని కూడా ఎక్కడి నుంచి ఏర్పాటు చేసేది, వీళ్ళందరూ కూడా దీని మీద పడిపోతే నేను ఎక్కడ చూసేది, దీనికి డబ్బులు కావాలి, వ్యవస్థ కావాలి, ఇవన్నీ కూడా ఏమీ లేవు కనుక ఇవన్నీ కూడా చూసుకుంటే నేనేం చేసి రేపు అధ్యక్షుడిగా నువ్వు ఉన్నావు కనుక నన్నే రేపు పట్టుకుంటారు అందరూ కనుక ఏం చేయాలి అని ఆలోచన చేసి ముందర స్వామి వారికి ఉత్తరం రాశారు. స్వామి మీరు యజ్ఞం చేస్తానన్నారు కదా, అన్ని ఏర్పాటు చేయాలి, ముందర ఒక 10,000 రూపాయలు కల్పించండి అని చెప్పన్నారు. అని చెప్పంటే వారే ఉన్నారు కదా చెప్పంటే అలాగే స్వామి కైంకర్యం స్వామి చూసుకుంటారు అని చెప్పన్నారు. స్వామి కైంకర్యం యథావిధి చెలేగా అని చెప్పన్నారు. యథావిధి చెలేగా అంటే ఆయన కైంకర్యం ఆయన చూసుకుంటాడు అని చెప్పారు. అంటే ఈయన ఒక్కసారి కమ్ము తిన్నాడు. అమ్మ బాబోయ్ ఇప్పుడు సన్యాసి గారు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు వీరు, రేపు పొద్దుగా ఏం చేస్తారు సన్యాసి ఏం లేకపోతే బట్టలు దుర్పేసుకుంటారు వెళ్ళిపోతారు, అప్పుడు ఎవరిని పట్టుకుంటారు నన్ను పట్టుకుంటారు కనుక ఈ దిగ్గంతో నాకు సంబంధం అక్కర్లేదు అనుకున్నాడు. అనుకొని ఆయన పత్రికా ముఖంగా ఒక ప్రకటన చేశారు. దీని యజ్ఞ క్రతువుకు ప్రెసిడెంట్గా ఉన్నా అని చెప్పి అనుకున్నారు, కానీ ఆయన ప్రెసిడెంట్ ఉండడం లేదు. ఏది మీరు పంపించుకున్నా ఏది చేసుకున్నా వారితో డైరెక్ట్గానే మీరు మాట్లాడి ఏర్పాటు చేసుకోండి అని చెప్పి పత్రికా ముందు చెప్పారు. చెప్పేటప్పటికీ వారు చాలా బాధపడి అక్కడ మా నాన్నగారి వరంగల్కి వచ్చిన తర్వాత మా నాన్నగారి దగ్గర వచ్చేసి రామానుజాచార్య స్వామి మన యాదగిరి దేవస్థానం నుంచి ఒక అగ్గి పుల్ల కూడా అడగకూడదు, మనం ఏర్పాటు చేయాలి అని వరంగల్ లోపల పెద్ద సభ ఏర్పాటు చేశారు. అందరినీ కూర్చోబెట్టి ఏమయ్యా మీరందరూ ఫలానా యజ్ఞం జరుగుతుంది, దీనికి అందరూ కూడా మీరు ఏమేమి ఇస్తారో చెప్పండి చెప్పన్నారు. అంటే ఏమేమి కావాలి, అయ్యా శర్కర కావాలి నేను ఇస్తాను చెప్పండి, బియ్యం కావాలి నేను ఇస్తాను చెప్పండి, చింతపండు కావాలి నేను ఇస్తాను, మిరపకాయలు కావాలి నేను ఇస్తాను, సంభాలు కావాలి నేను ఇస్తాను, అన్ని అందరు టక 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 మొత్తం అన్ని మేము ఇస్తామంటే మేము ఇస్తాం మొత్తం అయిపోతున్నాయి. అయిపోయిన తర్వాత అక్కడ ఆ ఊళ్ళో లోపల నచ్చమన్ జాగృతి అని చెప్పి చాలా పెద్ద సెట్, ఊళ్ళో అందరూ కూడా పెట్టుబడి పెట్టేవాడు. జాకోటియా కుటుంబం అంటే ఆ కాలంలో చాలా పెద్ద పేరు. ఆ నత్మల్ జాకోటియా మా గీతాపతార పరిషత్తుకు అధ్యక్షుడిగా ఉండేవాడు చెప్పారు, భవన నిర్మాణ కమిటీ. ఆయన కూడా అక్కడ కూర్చున్నాడు. ఎట్లా ఉంటాడంటే తెల్లగా ఉంటాడు, చక్కగా మంచిగా శుభ్రంగా శిఖ యజ్ఞోపేత అన్నీ ఉంటాడు. మార్వాడి వైశ్యుడు అయినప్పుడు కూడా చక్కగా పట్టుబచ్చ కట్టుకుంటాడు, గాజు గుండాలు పెట్టుకుంటాడు, గుండాలు పెట్టుకుంటాడు. అలా కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే ఆయన్ని ఏమడుగుతున్నారు, అందరూ అన్ని ఇస్తాను ఇస్తానంటే అందరూ అది ఇస్తాను. ఈ నేవడు ఇవ్వకుంటే వేయనప్పటికీ ఆయన చూస్తున్నాడు నన్ను ఏమడుగుతారు. ఆఖరి ఒక్కసారి చూసి ఏమయ్యా నప్పటి ఆ ప్యాదే దేంగే అని చెప్పిన ఒకసారి కిత్నా నమక్ చాయో నా నమక్ దేవో అని చెప్పంటారు. ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు అని చెప్పాడు. వీళ్ళందరినీ చక్కెర అడుగుతారు, బియ్యం అడుగుతారు, చింతపండు అడుగుతారు, డబ్బు అడుగుతారు, అవి అడుగుతారు, ఇవి అడుగుతారు. ఆఖరికి నా దగ్గరకు వచ్చేసి ఉప్ప ఎందుకు పనికిరాను ఉప్పు ఎంత పడుతుంది, రూపాయి పెడితే ఆ రోజు దాదాపు 20 కిలోలు అటువంటి ఉప్పు నేను ఇవ్వాలి, వీళ్ళందరూ వెలుస్తారు అని చెప్పి ఒక్కసారి అతనికి మనస్తత్వం కూడా బాధ అయిపోయి ఆయన ఉన్నటువంటి రూపం చూస్తే తెల్లగా ఉన్నటువంటి వాళ్ళ ఎర్రగా అయిపోయింది. అంటే ఏంటి అంత కోపం వచ్చేసింది లోపల. స్వామివారు అని మరి ఇటు అటు చూస్తున్నారట. చూస్తుండేటప్పటికీ అందరిని చూస్తున్నారు, అందరిని మాట్లాడి మళ్ళీ ఇంటికి చూసేటప్పటికి దాని రూపం ఎట్లా అయింది, ఎర్రగా అయిపోయింది. క్యా నత్మల్జీ ఆ నారాజ్ హోగే క్యా అంటే ఏమనాలి పెద్దవారే మాట అనగానే వారు చెప్పారు, ఏవయ్యా నువ్వు ఇచ్చేటువంటి ఉప్పు అన్నింటి లోపల కలిసేటువంటి దాన్ని నేను అడిగానయ్యా, ఏదిలో దేనిలో లేకపోయినా ఉప్పు లేకపోయినా అది శోభించదు, వీళ్ళందరినీ ఇచ్చినా నువ్వు ఇచ్చిన దాంతో అది నిండు అవుతుంది కనుక అది లేకపోతే నిండు కాదు. ఆఖరికి మీరు స్వీట్ చేసినప్పటికైనా అందులో కొంచెం ఉప్పు వేసేస్తే అదంతా కూడా పాకంలో ఉండే నురుగంతా కూడా పక్కకు వచ్చేసి తీసిన తర్వాత బాగా అవుతుంది కనుక అటు ఉప్పటిగానయ్యా అనిపడు. అయినా అతనికి మనసు సమాధానం స్వామి స్వామి అనిపడు. అచ్చా एक काम करो, एक लारी भर सामान पूरा भरा के फर्स्ट लारी आप लाना. हाँ स्वामी. అంటే ఆ విధంగా మొట్టమొదటి లారీ తీసుకొని వచ్చేసి అక్కడికి ఆయన తీసుకొని యాదగిరి యజ్ఞానికి అని చెప్పి తీసుకొచ్చి అక్కడ స్వామి తీసుకొచ్చారు, లారీ తీసుకొచ్చారు స్వామి అంటే అంటే చూసి తైరీ కమ్ హో గయా అభి స్వామి అభి మళ్ళీ ఇస్తారు అంటే అట్లాగా యజ్ఞం బాగా జరుగుతుంది. అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, గవర్నర్లు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చారు, మినిస్టర్లు అందరూ వచ్చారు, వచ్చి బాగా జరుగుతుంది యజ్ఞం. జరుగుతుంటే మినిస్టర్ వీళ్ళందరూ వస్తుంటే ఈ పన్నాలాలు పెట్టి ఏం చేయాలి, దేవస్థానం అధ్యక్షుడు కదా
వచ్చేసి ఆయన ప్రతి వాళ్ళ దగ్గర తీసుకోకపోవడం, పెరుమాళ దర్శనం చేయించడం, మళ్ళీ స్వామివారి దగ్గరికి వాళ్ళు తోడుకోవడం. ఇట్లా మొత్తం జరిగింది యజ్ఞం. యజ్ఞం జరిగిన తర్వాత యజ్ఞం అంతా అయిపోయింది. స్వాములందరూ కూడా సంభావనలు అయిపోయినాయి. మొత్తం సామానంతా మిగిలింది, కొంత డబ్బు మిగిలింది. పెద్ద స్వామివారు ఎక్కడ ఏది మిగిలినా మళ్ళీ అక్కడే ఒప్పచెప్పి వెళ్ళడం వారికి అలవాటు. అంతా ఏం చేశారంటే దేవస్థానానికి ఒప్పచెప్పండి, ఆ సామాను డబ్బు అంతా కూడా ఒప్పచెప్పేసి వారికి బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. ఈ పన్నాలు అర్పితి అక్కడికి స్వామివారి దగ్గరకు వచ్చారు. వచ్చేసి అక్కడ స్వామివారి లోపల ఉన్నారు. కవిగారు నిపుణులు ఉండేవారు, వారి దగ్గర కూడా వారి ఇద్దరు లోపల ఉన్నారు. ఉంటే నాన్నగారు ఇద్దరు నిల్చున్నారు. నాన్నగారి పేరు ముడుంబై స్వామి అని చెప్పి బాగా ప్రసిద్ధి. అయితే పన్నాలు అర్పితి వచ్చి, స్వామి ముడుంబై స్వామి एक बात करना है, बोलो राजा साहब क्या बोलो, स्वामी से बोला। अच्छा मैं बोल दूंगा లోపలికి పోయి స్వామి ఇట్లా రాజాగారు వచ్చారు, మిమ్మల్ని చూస్తారు. సరే ఉండవారండి స్వామి ఇప్పుడు ఉన్న తర్వాత ఇప్పుడు ఇద్దరికి వచ్చారు. ఇద్దరికి వచ్చే రాగానే వెంటనే ఆయన పక్క పలుచగా ఉండేవారట. నాకు తెలియదు, నేను ఇప్పుడు 56 ఇప్పుడు నాకు ఇప్పుడు 2 ఏళ్ళు నేను నాన్నగారు చెప్తుండేవారు. ఆయన సాష్టంగా దండం పెట్టాడు. ఒకసారి కర్రలాగా పడిపోయినట్టుగా పడిపోయాడు. మై పాపి వేరే మై పాపి अरे तुम क्या पाप किया है, तुमने क्या किया है? गृहस्थी का काम गृहस्थी ने किया, సన్యాసి का काम సన్యాసి ने किया అని చెప్పాడు స్వామి. అంటే నువ్వు గృహస్థు చేసే పని నువ్వు చేసినావు, సన్యాసం చేసే పని నేను చేసినాను. నై స్వామి వాళ్ళతో అని అంటూనే ఉన్నారు. స్వామివారి కవి గారికి సేవ చేయాలి. వారు మంచి బంగారు దళతాలతో కూడుకున్న సాలు ఒకటి తీసుకొచ్చారు. ఆయన ఇట్లా లేచేటప్పుడు మీద కప్పారు. మీద కప్పటిగా పాపి को सम्मान करते स्वामी जी, तुम पाप नहीं किया राजा साहब, तुम्हारा काम तुमने किया, मेरा काम मैंने किया. ఏమిటి అని చెప్పంటే గృహస్థు ఎప్పుడే కానీ ఇంట్లో వివాహం చేయాలి అని చెప్పారంటే అన్ని ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకొని ముందర మనకు సరిపోతాయా లేదా, మనం ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా చేయాలి, అన్ని చూసుకొని కానీ చేస్తారయ్యా. అన్ని ఉంటేనే మొదలు పెడతారు. కానీ సన్యాసి అలా చేయకూడదు. ఏమీ లేకుండా మొదలు పెట్టడమే సన్యాసి పని. అది చేసుకున్నాడా పరమాత్మ సంకల్పం, చేసుకోలేదా పరమాత్మ సంకల్పమే. దానికి దీనికి నాకు సంబంధం లేదు. అంతే కూడా మొత్తం పరమాత్మ మీద భారం వేసి చేసేటువంటి వాడు సన్యాసి ఉంటారు తప్ప ఇవన్నీ సంపాదించి నేను పెట్టి నేను చేస్తున్నాను వాడు సన్యాసి కాదయ్యా. కనుక నేను నా పని నేను చేశాను, పరమాత్మ మీద భారం వేసి నేను చేశాను. నీవు ఉన్నాయా లేవా అని ఇప్పుడు చూస్తూ నువ్వు చూసావు. కనుక నా పని నేను చేశాను, నీ పని నువ్వు చేసావు అని చెప్పట్టి అప్పటికే అతను మనసు ఒప్పుకోలే. స్వామి క్షమించండి క్షమించండి అన్నట్టుగానే మనం ఇన్ని తీసుకొచ్చినా స్వామి ఒకసారి చూస్తుంటే ఏదైనా లోపల ఆమె నేను తీసుకొస్తావు అని చెప్పి మీరు అందరూ అన్నట్టు అంటారా లేదా. అట్లాగా స్వామి అన్ని చూసి ఎంత సంతోషపడుతున్నాడు. ఇవన్నీ చూసి అరే నా భక్తులు పాపం కష్టపడి మధ్యాహ్నం నుంచి అన్ని కూడా పూలన్నీ సేకరించి అవన్నీ సేకరించి తొడవలిసి లిడి పూలు చూడండి ఒక్కదాన్ని తొడవలేదు, చక్కగా అన్ని తీసి పెట్టారు. చావంతి పూలు తొడవలు తీసి పెట్టారు. అన్ని ఎక్కడికక్కడ శుభ్రంగా చేసి అక్కడ స్వామి చక్కగా చూస్తుంటే ఆనందమయ్యేట్టుగా చేసి పెట్టారా లేదా. ఇంత చేసి ఇవన్నీ కూడా ఏం చేశారు, అయ్యా మేము స్వామికి తీసుకెళ్తున్నా, రేపు అందరూ కూడా పెళ్లికి రండి, మీరు ఇంట్లో కూర్చోకుండా మొత్తం అంతా కూడా తిరిగి అందరిని వివాహానికి ఆహ్వానం చేసి వచ్చారు కదా. వచ్చేస్తే అబ్బాయి ఎంతమంది వస్తారు రేపు, ఇవన్నీ తీసుకొచ్చారు నా భక్తులు అని చెప్పి బాగా సంతోషపడుతున్నారు స్వామి. అయినప్పుడు ఏం చేయాలని, అయ్యా పెద్ద పెద్ద వాళ్ళందరూ రావాలి అని చెప్పి మన జిఎస్ స్వామి గారిని పిలిపిస్తారు. మనకి అందరిని పిలిపించి అందరి సమక్షంలో కూడా ఆయన వివాహం చేసుకుంటారు. కనుక అది మనం స్వామి యొక్క ఇదంతా ఎవరి అనుగ్రహం, జిఎస్ స్వామి వారి యొక్క అనుగ్రహం మన మీద పడితే ఈ విధంగా చేయగలిగాం. మీరందరూ కూడా చాలాసేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని అనుభవిస్తున్నారు. కనుక ఇప్పుడు స్వామివారి యొక్క మంగళాశాసనాలతో ఈ కార్యక్రమం మనం ముగించుకుందాం. తర్వాత రేపటి కార్యక్రమంలో కూడా మనం అందరం కూడా వేచి చూద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ. ఇప్పటిదాకా వాదన జరిగినట్టుగానే ఉంది, కానీ మనకి ఎన్ని విషయాలు తెలిసాయి. ఆయన యజ్ఞవరాహస్వామి బ్రహ్మగారు చేసిన యజ్ఞ గుండం నుంచి ఆవిర్భవించిన వాడు. ఆయనలో దయ నింపేది అమ్మ, దయని పెంచేది అమ్మ. భగవంతుడు మన దోషాలని గమనించి క్షిపామి ఆసురీయోని అని అంటూ ఉంటాడు. ఆయన మన కోసం శాస్త్రాలను సృజించాడు, ఆచరించి చూపించాడు, ఉపదేశాలు చేశాడు.
ఆయన మనం ఏం చేస్తున్నాం? ఇంకా 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 దోషాలు చేస్తూనే ఉన్నాం. మరి ఆయన ఏం చెయ్యాలి? పాపం వీడు దోషాలు చేస్తూనే ఉంటాడు కనుక వీడిని మరింత మరింత నీచమైన జన్మలలోకి ఆయన చేరుస్తాడు. నిజానికి ఆయన చేసేదేం లేదు, మనం చేసిన కర్మ ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఎంత చేసిన వాడికి అంత అని అంటూ ఉంటారు. కనుక మనం చేసిన కర్మేదో ఆ కర్మకు తగిన శరీరం ఇవ్వడం భగవంతుడు చేసేది. కనుక ఆయన శరీరం ఇవ్వడంలోనూ జన్మనివ్వడంలోనూ ఆయన పాపం ఆగ్రహంతోనూ అనుగ్రహంతోనూ చెయ్యడు. మనం చేసిన కర్మ తగిన శరీరాన్ని ఇస్తాడు. దాన్ని నిలబెట్టుకోకపోవడం మన భాగ్యము అవుతుంది. అయినప్పటికీ అమ్మ మన మీదుండేటువంటి దయచేత, మన మీదుండేటువంటి ప్రేమ చేత భగవంతుణ్ణి మనని అనుగ్రహించేట్టుగా చేస్తుంది. ఒకనాడు అమ్మకి స్వామికి వాదన ఏర్పడింది. మన వాళ్ళు ఎట్లయితే వాదించుకున్నారో ఇప్పుడు అమ్మకి స్వామికి వాదన ఏర్పడింది. స్వామి మనందరినీ కూడా దోషాలను గమనించి ఆయన రక్షించను అని ఉన్నప్పుడు అమ్మ అడిగిందట, ఏమయ్యా వీళ్ళంతా మన సంతానం కదా, కనుక రక్షించాల్సిన బాధ్యత నీది కదా, నీకు సర్వరక్షకుడు అని కదా నీలో ఉండేటువంటి నీకుండే పేరు, దయామయుడు అని కదా నీకుండే పేరు, వాత్సల్యం కలిగిన వాడని కదా లోకాలు కీర్తిస్తున్నాయి. మరి మన సంతానాన్ని నువ్వు రక్షించకపోతే, జీవులను రక్షించకపోతే నీకు సర్వరక్షకుడు, దయామయుడు, వాత్సల్యం కలిగిన వాడనే పేర్లు ఇవన్నీ కూడా వట్టివైపోతాయి కదా, ఎందుకు వ్యర్థమైపోతాయి కదా అని అడిగిందట అమ్మ. అంటే నిజమేనయ్యా, కానీ వీడు బాగుపడాలనే కదా వేదాన్ని ఉపదేశం చేశాను, ఇతిహాసాలు లోకంలో ప్రవర్తింపచేశాను, పురాణాలు లోకానికి ఉపదేశం చేశాను, 18 అధ్యాయాల గీతని ఉపదేశం చేశాను. కానీ ఎంత మూఢులంటే నన్ను గుర్తించనటువంటి వాళ్ళయ్యారు వీళ్ళంతా. వాళ్ళ కోసం నేను ఇన్ని మంచి పనులు చేసిన, ఇన్నిటిని నేను లోకంలో సృజించిన, వీళ్ళ కోసం లోకాలను సృజించిన, లోకంలో ఇందాక చెప్పా అన్నమయ అన్నరసమయ పురుష, ఆ అన్నం ఏర్పడడానికి కూడా భగవంతుడే కారణం. పంచభూతాలు లేకుంటే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం కురవకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వర్షం కురవడానికి ఆయన యజ్ఞ పురుషుడై, యజ్ఞ భోక్త అయి, యజ్ఞము తానే అయి యజ్ఞాన్ని స్వీకరిస్తే ఇచ్చే ఫలమే కదా మనకి వర్షం, దానివల్ల ఏర్పడేటువంటి అన్నం. అమ్మ ఆనందించాలన్నా, లోకం ఆనందించాలన్నా, మనం సుఖంగా ఉండాలన్నా ఆయన దయే కారణం కదా. ఇన్ని చేసినా వీళ్ళెవరు కూడా ఆచరించకపోతే నేనేం చెయ్యాలి అడిగాడు స్వామి. నిజమేనయ్యా, ఎవరైతే నిన్ను ఆశ్రయించరు వారు నువ్వు ఉపదేశం చేసిన వేదాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, వాటిని అంగీకరించని వాళ్ళై ఉంటే ఉండొచ్చు. నిన్ను ఆశ్రయించిన వాళ్ళు వాటిని పట్టించుకోకపోయినా వాళ్ళు నువ్వు రక్షించాలి. నిన్ను ఆశ్రయించని వాళ్ళు వాటిని పట్టించుకున్నా ప్రయోజనం లేదు. కనుక హే భగవన్, నిన్ను ఆశ్రయించిన వాడిని తప్పకుండా నువ్వు రక్షించాలి అని అమ్మ భగవంతుడిలో మన పట్ల అనుగ్రహాన్ని, వాత్సల్యాన్ని పెంచుతుంది. రక్షించేవాడు ఆయనే, ఇచ్చేది ఎవరు అంటే ఇచ్చేవాడు ఆయనే. ఆయన పురుషుడు, పురు సనోతి అని దానికి అర్థం. అంటే అధికముగా ఇచ్చేవాడు. ఇప్పించేది అమ్మైనా ఇచ్చేవాడు ఆయనే. ఇప్పించడంలో కూడా అమ్మ చేసేదేంటి? మనలో ఉండే దోషాలను తొలగించి భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. పోయిన వీడు నావాడు కదా అని భగవంతుడు ఏది ఇవ్వాలి అని ఆయనకి ఇక మళ్ళీ ఆయన ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వకూడదు అనేటువంటిది ఇంకా ఉండదు. అధికముగా ఇచ్చేవాడు. ఆ ఇవ్వడం కోసమే ఆయన 4 చేతులు పెట్టుకున్నట్ట. ధర్మార్థ కామ మోక్షములని 4టిని ఇవ్వడానికి మళ్ళీ ఒక చేత్తో ఇస్తే
మరి రెండోది ఇవ్వడానికి మళ్ళీ ఈ చెయ్యి మళ్ళీ ధర్మాన్ని ఇవ్వడం కోసం పెట్టుకున్నది కదా, మళ్ళీ అర్థాన్ని ఇవ్వాలంటే మళ్ళీ దీన్ని ఆపాల్సి వస్తుంది కదా అని 4 ఇవ్వడం కోసం 4 చేతులని చతుర్భుజాలను కలిగి ఉంటాడు స్వామి. ఇచ్చేది ఆయనే అన్నిటికీ కర్త కారణమైన వాడు. ఆయన యజ్ఞ వరాహమూర్తిగా లోకంలో అవతరించాడు. ఆయనే అవతరించి ఉండకపోతే అండ భిత్తిలోకి చేరినటువంటి ఆ భూమిని ఉద్ధరించడం కనుక అయి ఉండకపోతే ఈనాడు మనం దాంట్లో ఉండేవాళ్ళం కాదు. భూమి మీద ఈ రకంగా మన జీవనం సాగేది కాదు. ఆయన అమ్మను మాత్రమే ఉద్ధరించలేదు, భూమిని మాత్రమే ఉద్ధరించలేదు, ఆ భూమి మీద ఉండేటువంటి సకల జీవరాశిని ఉద్ధరించడం కోసం భూమిని ఆయన ఉద్ధరించాడు అని అంటారు మనకి పెద్దలు. అలాంటి యజ్ఞవరాహస్వామి ఆయనలో మన పట్ల దయని, మన పట్ల క్షమని కలిగించేటువంటి అమ్మలు మనకి శ్రీ భూ దేవులు ఇరువురు కూడా. మరి ముగ్గురు కలిస్తేనే కదా, స్వామి అమ్మ కలిస్తేనే కదా రక్షించేవాడు ఆయన, రక్షించడానికి కావలసిన దయ ఆయనలో చేరాలి. కనుక రక్షించేవాడు విడిగా ఉండి దయ లేదనుకోండి ప్రయోజనం లేదు. దయ విడిగా ఉండి రక్షణ చెయ్యడం వాళ్ళ బాధ్యత కాదు కదా. కనుక వాళ్ళు కేవలం దయ కలిగించడమే వాళ్ళ బాధ్యత. కనుక రక్షించడం ఈయన. కనుక దయ అటు పక్కన ఉండి అక్కడ రక్షణ అనేటువంటి స్థితి లేకపోతే అది ప్రయోజనం కాదు. రక్షించేవాడి నుండి ఆయనలో దయ లేకపోతే ఇది ప్రయోజనం కాదు. కనుక రక్షించేవాడిని, ఆ వాడిలో దయను పెంచే రూపమైనటువంటి అమ్మని ఇరువురిని ఒకచోటికి చేర్చడమే కళ్యాణ మహోత్సవము అని అంటారు. లోకానికి హితం కలిగించేది, మనందరికీ క్షేమాన్ని కలిగించేది. అలాంటి కార్యక్రమాన్ని మనం ఉత్సవం అనే పేరుతో ఈనాడు జరుపుకుంటున్నాం. మీ అందరికీ సమాచారం తెలిసి ఉంటుంది. ఇంతకు ముందు చాలాసార్లు జయస్వామి వారు చెప్పారు. గత 2 నెలలకు పూర్వం అహోబిల జయస్వామి వారు కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు. జరగబోయే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని గురించి మీకు వివరించి ఉంటారు. 2022 ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా మాఘమాసంలో 12 రోజులు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కలిసి ఆ ద్రవ్యాలన్నింటినీ అందముగా ఒకచోటికి చేర్చి వాటన్నిటికీ అమ్మకి స్వామికి సమర్పించడం కోసం కదా ఇక్కడికి చేర్చినది. దానివల్ల ఎవరికి ఆనందం కలిగింది? ఆయనకు ఆనందం కలిగింది, అమ్మకి ఆనందం కలిగింది. వారిరువురికి కలిగే ఆనందం మనలో ఆనందంగా అది పరిణమిస్తుంది. మనకొక తృప్తిని కలిగిస్తుంది, మనకు సంతోషాన్ని కలిగిస్తుంది.